రోజు రోజుకి అర్థమయ్యే విషయం ఏంటంటే అసలు టైం ప్లాన్ చేయడమే గొప్పేమో అనిపిస్తుంది. ఆ టైంని డిజైన్ చేసుకోవడమే గ్రేట్ థింగ్ అనిపిస్తుంది. ఉమ్. ఆలోచించి ఇట్లా అయిపోయే లోపల మన సైలెంట్ ప్రేయర్ కంప్లీట్ చేసుకుందాం. వచ్చిన మీ అందరికి కూడా స్వాగతం, కంగ్రాచులేషన్స్, ధన్యవాదాలు. అందరికి మరొకసారి నమస్తే. ప్రశాంతి గారు, నాగరాణ్ గారు, వీరంజనేయులు గారు, రమాదేవి గారు నమస్తే. అండ్ మిగతా వాళ్ళందరూ సుభద్ర మేడం, లక్ష్మీదేవి, మిగతా అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం. మనం తెలుసుకోవాల్సింది తెలుసుకుంటే ఆరోగ్యాన్నైనా ఆదాయాన్నైనా ఇండస్ట్రీలో ఈ రెండు పొందగలుగుతాం. కానీ తెలుసుకోవాల్సింది పర్ఫెక్ట్ గా తెలుసుకోవాలి. ఈ రెండు తరగతులకి మనం రోజు అటెండ్ అవ్వాలి. ఇది ఫిక్స్. ఇంకా రోజుకి 2 గంటలు, మిగతాదంతా ఉద్యోగం చేస్తూ ఏదైనా చేస్తున్నా నడిపించవచ్చు. కానీ ఈ 2 తరగతులు మాత్రం మనం కేటాయించాలి. సరేనా? మరి వెల్నెస్ కి ఇల్నెస్ కి తేడా చెప్తూ చాలా చక్కగా మన కాఫీ ప్రెజెంటేషన్, అందులో మనకు కొన్ని కొన్ని ఇష్టంగా వింటే కొన్ని గుర్తుండిపోతాయి. అది మనకి రిటైల్ కి టీం నిలబెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, మరి ఇది తెలియజేయడానికి ఎంతో ఈ కంపెనీని, ఈ వర్క్ ని, ఈ ప్రొడక్ట్స్ ని ఇష్టపడుతున్నటువంటి సీనియర్ ఎగ్జిక్యూటివ్ సురేష్ కోటం గారు, రూబీ ఎగ్జిక్యూటివ్ రెడీగా ఉన్నారు. మనందరం రియాక్షన్స్ తోటి సాధారణంగా ఆహ్వానం. ప్లీజ్ వెల్కమ్ సురేష్. క్యారీ. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈరోజు అవకాశం ఇచ్చినందుకు. అండ్ వెరీ గుడ్ మార్నింగ్ రెస్పెక్టెడ్ వివైటీస్ ఫ్రమ్ టీమ్ అన్ని మనందరికీ శుభోదయం. ప్రతి ఉదయం మనం కంపల్సరీగా ఇద్దరు గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం మంచిది. ఒకటి ఆ లార్డ్కి అండ్ అవర్ మెంటర్కి. ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ లైఫ్ ఇచ్చిన లార్డ్కి ఎప్పుడు మనం ప్రతిరోజు మరి చెప్పుకుందామా ఈ రోజు ఒకసారి ఎట్లా గుండెల మీద థ్యాంక్ యూ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ మార్నింగ్ అని. అండ్ అవర్ మెంటర్ కూడా, ఎందుకంటే మనల్ని ఆయుర్వేద చీకటి నుంచి వెలుగులోకి నడిపించడానికి ఎవరో ఒకరు ఉండాలి మనల్ని. సో అటువంటి మెంటరింగ్ చేస్తున్న మెంటర్ గారికి కూడా హార్ట్ఫుల్ గా గాడ్ చైర్మన్ సీనియర్స్. ఎస్ సార్. ఈ సీక్వెన్స్ ఫాలో అవుదాం. ఒకసారి ట్రై చేద్దామా? ఇక్కడ చేయి పెట్టుకుందాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ చైర్మన్ సార్, థ్యాంక్ యూ సిఇఓ సార్, అండ్ థ్యాంక్ యూ సీనియర్స్. ఓకే, సో నిన్న మనం చక్కటి సెషన్ విన్నాం ఓ సీనియర్ ద్వారా. అంటే మనం బాడీ ఎందుకు ఇల్నెస్ లోకి వెళ్తుందంటే కనుక ఒక రీజన్ నిన్న జానే సార్ చెప్పారు, అదే టాక్సిన్స్ అని. ఆ టాక్సిన్స్ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనం తీసుకునే ఫుడ్ ద్వారా. అయితే అక్కడ టాక్సిన్స్ కి జరిగే సింథసిస్ అండ్ రియాక్షన్ ఏంటంటే, మనం తీసుకుంటున్న ఫుడ్ డైజెషన్ అవ్వకుండా స్టోరేజ్ అయిపోతే కనుక టాక్సిన్స్ వస్తాయి. ఆ స్టోరేజ్ టాక్సిన్స్ నుంచి చాలా రకాల వ్యాధుల బారిన మనం పడుతున్నాం. అలాగే ఈ రోజు దాని ప్లేస్ లోకి ఇంకొకటి వచ్చింది మనల్ని ఇల్నెస్ లోకి పట్టుకెళ్ళడానికి, అదే ఎక్సెసివ్ గ్లూకోజ్. ఇక్కడ జరిగే సింథసిస్ ఏంటంటే, తిన్న ఫుడ్ వెంటనే డైజెషన్ అయిపోవడం, అది మరి వెంటనే గ్లూకోజ్ గా మారిపోవడం, ఇప్పుడు గ్లూకోజ్ స్టోరేజ్ అవడం. నిన్న ఐపల్స్ దగ్గరేమో టాక్సిన్స్ స్టోరేజ్ అయితే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ రోజు ఏంటంటే గ్లూకోజ్ స్టోరేజ్ అయితే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ గ్లూకోజ్ స్టోరేజ్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఏంటి, అసలు గ్లూకోజ్ ఎలా స్టోరేజ్ అవుతుంది, గ్లూకోజ్ ఎలా కన్వర్ట్ అవుతుంది, శక్తినిచ్చేటువంటి గ్లూకోజ్ మనల్ని ఇల్నెస్ లోకి ఎలా పట్టుకెళ్తుంది, ఇలాంటివన్నీ కూడా ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ మేడం ఉన్నారు. ఆ వీడియో చూస్తామని మీరు సెషన్ లోకి వెళ్ళిపోరు. మీరు అందరూ ఇక్కడే ఉంటే కనుక హార్ట్ఫుల్ గా హార్ట్ ఇస్తూ, మీ టీం మెంబర్స్ ఎవరైనా రాకపోతే వారికి ఒక్కసారి ఒక మిస్డ్ కాల్ ఇవ్వగలిగితే వాళ్ళు ఈ సెషన్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, నేను చెప్పినట్టు ఆల్మోస్ట్ 100 to 150 grams ఆఫ్ షుగరే వాడుతున్నాం.
So what is sugar? Sugar is nothing but glucose plus fructose. Just one step. నేను చెప్పాను డైజెషన్ లో there are almost 108 steps ఉండాలి అని. కానీ మేము ఏం చేస్తున్నాము, లాస్ట్ స్టెప్ లో వచ్చే పదార్థాన్ని డైరెక్ట్ ఫస్ట్ లోనే నోటికి వేసుకుంటున్నాం. వై ఇస్ ద అమౌంట్ ఆఫ్ షుగర్ విచ్ వి రిక్వైర్ 0? బికాస్ షుగర్ వచ్చేది ఒకే స్టెప్ డైజెషన్ లో. మీరు నోటికి వేసుకొని ఒక క్షణం లోపలే అది గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ గా డివైడ్ అయిపోతుంది. మీ రక్తానికి సడన్ గా ఎక్కువ గ్లూకోజ్ వచ్చేస్తుంది. సో ఈరోజు మనం గ్లూకోజ్ గురించి మాట్లాడుకుంటున్నాం. దాని గురించి మాట్లాడుకునే ముందు షుగర్ గురించి మాట్లాడుకుంటాం. సో అందరికీ షుగర్ గురించి సుపరిచితమే. అది లేకుండా ఏ కుటుంబం కూడా మార్నింగ్ గడిపే పరిస్థితి లేదు ప్రజెంట్. అయితే ఈ యొక్క షుగర్ హ్యూమన్ బాడీ లోపలికి ఎన్నో వందల ఏళ్ల నుంచి మన పూర్వీకులు కూడా తీసుకుంటున్నారు. అయితే శరీరం ఈ షుగర్ ని మన బాడీ లోపల 108 స్టెప్స్ తర్వాత కన్వర్ట్ చేస్తుందంట. అంటే మనం ఏదైనా ఫుడ్ తీసుకోగలిగితే లోపలికి వెళ్ళిన తరువాత అది 108 స్టెప్స్, అంటే అంత సింథసిస్ రియాక్షన్స్ జరిగిన తరువాత మనకి అది షుగర్ కింద కన్వర్ట్. ఆ షుగర్ అంటే గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్ అని చెప్తుంది. అయితే మారినటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారం మనం ఏం చేస్తున్నామంటే ఆ షుగర్ ని డైరెక్ట్ గా తయారు చేసాం. 108 స్టెప్పుల తర్వాత శరీరానికి అందవలసిన షుగర్ ఏదైతే ఉందో దాన్ని ఒకే ఒక్క స్టెప్ తోటి మనం లోపల వేస్తాం. ఈ సింగిల్ స్టెప్ షుగర్ వల్ల మనకి జరిగే డ్యామేజ్ ఏంటనేది ఈ రోజు మనం తెలుసుకుందాం. 150 grams షుగర్ వాడుతుంటే కొత్త హెడ్ అండ్ షోల్డర్స్ 7-in-1. ఆహా, భలే పర్ఫార్మెన్స్. ఛాంపియన్ గారి హెల్మెట్ కింద అసలు ఏముంది? హెల్మెట్ కింద దాగుంది దురద, గజిబిజి జుట్టు మరియు డాండ్రఫ్. అందుకోసం 7 ఉందిగా. కొత్త హెడ్ అండ్ షోల్డర్స్ 7-in-1. ఇది డాండ్రఫ్లే కాదు, చుట్టుకి ఉన్న 7 సమస్యలను తొలగిస్తూ పూర్తి కేరిస్తుంది. హెడ్ అండ్ షోల్డర్స్ 7-in-1. ఇండియాలో అంతటా 4,000కు పైగా ఫాస్ట్ ఛార్జర్స్. ఛార్జింగ్ గురించి వరి అవ్వకండి, ఏతర్ తీసుకోండి, ఎక్కువ ఆలోచించకండి. అంత వెంటనే అంత గ్లూకోజ్ మీ రక్తానికి వచ్చేస్తుంది. నాట్ జస్ట్ షుగర్. అగైన్ నెక్స్ట్ టాపిక్ we were going to speak about was rice and wheat. సో రైస్ అండ్ వీట్ ఎందుకు మనకు సరి అయిన ఆహారం కాదంటే దాంట్లో కూడా మొత్తం పిష్ట పదార్థం ఉండే దాని వల్ల రక్తానికి సడన్ గా ఎక్కువగా గ్లూకోజ్ వచ్చేది. ఆ ఎక్కువ అయిన గ్లూకోజ్ రక్తంలో మనకి షుగర్ వల్లనే కాదు, రైస్ అండ్ ఈ యొక్క గోధుమల నుంచి కూడా మనకి షుగర్ వెంటనే వస్తుందంటండి. అందరూ ఏమనుకుంటామంటే షుగర్ ఒకటి తింటేనే ప్రాబ్లం అవుతుందేమో అనుకుంటాము. ఈ రోజు షుగర్ ఒకటే కాదు, పాలిష్డ్ రైస్ వల్ల మనం తినేటువంటి ఆ తెల్లటి సన్నటి రైస్ వల్ల కూడా మనకి ఎక్సెసివ్ గ్లూకోజ్ వెంటనే షుగర్ కింద మారిపోతుంది. ఏమవుతుందని చూస్తాం. కార్బోహైడ్రేట్, స్టార్చ్. సో రక్తం పని ఏమి అని చెప్పాను, అన్ని చోట్లకి తిరిగి అవసరం ఉండే పదార్థాలని ఆల్ ద సెల్స్ ఇచ్చి అక్కడ జనరేట్ అయిన వేస్ట్ ని తీసుకొచ్చి బయటకు పడేసే పని రక్తం. ఇట్ ఇస్ సర్క్యులేటరీ ఫ్లూయిడ్, అన్ని ఎప్పుడు తిరుగుతుండే పని. సో ఎలా ఉండాలి? ఇఫ్ ఇట్ హాస్ టు బి సర్క్యులేటింగ్ ఆల్ ద టైమ్, థిన్ గా పలసగా ఉండాలి, నీళ్ళలాగా ఉండాలి. కానీ మేమేం చేస్తున్నాము, దాన్ని ఎక్కువగా గ్లూకోజ్ వేసి జామున్ కి చేస్తామే పాకం, అలా తయారు చేస్తున్నాం. ఎందుకు? చక్కెర వేసి నీళ్ళలో కలిపితే ఏమవుతుంది? నీళ్లు మందంగా గట్టిగా పాకంలా తయారవుతుంది. సేమ్ థింగ్ వీఆర్ డూయింగ్ ఇన్సైడ్ అవర్ బ్లడ్. సో మన రక్తం నీళ్ళగా ఉండాల్సింది ఎక్కువగా గ్లూకోజ్ అండ్ వేరే కల్మషాలన్నీ చేరుకొని బాగా పాకం లాగా మందగా చిక్కగా తయారవుతుంది. సో ఆ చిక్కగా అవుతుంటే దేహం ఏం చేస్తుంది, అరే ఇలా అయితే కష్టము, సర్క్యులేషన్ చాలా కష్టం అవుతుంది. సో దానికి ఏమైనా నేను కాకుండా ఉండేదానికి మళ్ళా రక్తాన్ని పలుసగా వాయిస్ చూడు. ఎక్కువైన గ్లూకోజ్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సో మనకి సర్క్యులేటరీ ఫ్లూయిడ్ అంటే శరీరం లోపల రక్తం అనేటువంటి ఒక జీవ పదార్థం ఉంది.
ఈ జీవ పదార్థం ఎప్పుడు మనకి ఎలా ఉండాలంటే పల్చగా ఉండాలి. ఈ పల్చటి జీవ పదార్థం ఉండే రక్తము మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఈ షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువగా లోపలికి వేయడం వలన, షుగర్ కంటెంట్ అంటే అన్ని షుగరే అవుతాయి చివరికి. మనం తీసుకునే ఏ ఆహారమైనా అది కార్బోహైడ్రేట్ గా మారి అక్కడి నుంచి గ్లూకోజ్ గా మారుతుంది. ఎప్పుడైతే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ బాడీ లోపలికి వెళ్తుందో పల్చగా ఉండవలసినటువంటి యొక్క రక్తము చిక్కగా మారిపోతుంది. చిక్కగా మారిన రక్తము అలాగే ఉండిపోదంటండి. శరీరం లోపల ఒక కెమిస్ట్రీ ల్యాబ్ ఉంది. ఆ కెమిస్ట్రీ ల్యాబ్ లో ఈ చిక్కగా ఉండేటువంటి రక్తము ఒక్కొక్క దశలో ఒక్కొక్క పదార్థం కింద మారుతుంది. అది మొదటి దశలో గ్లైకోజ్ అనే ఒక పదార్థం కింద మారిపోతుంది. ఇంకా ముందుకు వెళ్దాము వీడియోలో. రూమ్ లో పేపర్లు అలా చల్లాపిల్లిగా పడున్నాయి అనుకోండి. సపోజ్ 50-60 పేపర్స్ ఆర్ దేర్. అప్పుడు ఏం చేస్తారు, అన్ని పేపర్స్ ని తెచ్చేసి ఒక ఫైల్ లో వేసి పెడతారు. సో అలా మన దేహంలో ఎక్కువ ఉన్న గ్లూకోజ్ ని బాడీ మేనేజ్ చేసే దానికోసము దాన్ని అంతా కలిపి ప్యాక్ చేసి గ్లైకోజన్ గా తయారు చేస్తారు. కానీ అక్కడికి ఆగట్లేదు. టేబుల్ పైన 15 ఫైళ్లు పడున్నాయి అటు ఇటు ఇటు. సో అప్పుడు ఏం చేస్తాము, మళ్ళీ ఆ ఫైల్ అన్ని ఒక చోట తెచ్చి ఒక బాక్స్ లో వేసి పెడతాం. సో మన దేహం మళ్ళా అలా తయారవుతున్న గ్లైకోజన్ ని అలాగే ప్యాక్ చేసి ఏం చేస్తుంది, ఫ్యాట్ గా తయారు చేస్తుంది. ఆ ఫ్యాట్ ఏమవుతుంది, వేరే వేరే దేహంలో బయట పెరిఫెరల్ రీజన్స్ లో డిపాజిట్ అయినప్పుడు ఏమంటాము, ఒబేసిటీ, లావుగా ఉండేది ఒక రోగము. 40%. ఇప్పుడు గ్లైకోజన్ కాస్త మనకి గ్లైకోజన్ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే అండి, ఎప్పుడైనా మనం సిక్ అయినప్పుడు ఈ గ్లైకోజన్ అనే పదార్థం మరలా తిరిగి మనకి ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ ఈ గ్లైకోజన్ కూడా బాగా ఎక్కువ అయిపోతుంది, అంటే మనం బాగా ఎక్కువ గ్లూకోజ్ ని బాడీ లోపలికి డంప్ చేస్తా ఉంటే ఈ గ్లైకోజన్ నెక్స్ట్ స్టేజ్ లో ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. దాన్ని మనం క్రొవ్వు అంటాం. ఈ క్రొవ్వు వల్ల వచ్చేటువంటి ఒక డిసీజ్ ఒబెసిటీ అనేటువంటి ఒక డిసీజ్ లోకి బాడీ వెళ్ళడం జరుగుతుంది. 40% పీపుల్ ప్రజెంట్ ఇండియాలో 40% పీపుల్ ఒబెసిటీ తోటి సఫర్ అవుతున్నారు. ఒబెసిటీ అంటే లావుగా ఉండడమే కాదండి, మన టమ్మీ సైజు మన హైట్ కి మించి 1 ఇంచు ఉన్నా సరే మనం ఒబెసిటీలో ఉన్నట్టే. ఎందుకంటే ఈ ట్రంకల్ పార్ట్ లో మాత్రమే ఎక్సెసివ్ ఫ్యాట్ అనేటువంటిది అక్యుములేట్ అవుతుంది. ఈ ఒబెసిటీ ఉండడం వల్ల ఎన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో మెనీ కాంప్లికేషన్స్ ఒబెసిటీ నుంచే వస్తాయి. అయితే ఒబెసిటీకి రీజన్ ఏంటండి? ఇప్పుడు చాలా మంది ఒబెసిటీకి ఫ్యామిలీ హిస్టరీ ఉందని, ఒబెసిటీకి జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారని, ఒబెసిటీకి అసలు వర్క్ చేయట్లేదని అనుకుంటారు. కానీ ఒబెసిటీకి రూట్ గా కాజ్ ఏంటంటే ఎక్సెసివ్ గ్లూకోజ్ బాడీ లోపలికి వెళ్ళడం. సఫరింగ్ ఫ్రమ్ ఒబెసిటీ అని చెప్పాను పొద్దున. సో ఎక్కువ అయిన గ్లైకోజన్ ని అక్కడికి ఆగట్లేదే, ఇంకా ఎక్కువగా గ్లూకోజ్ వస్తూనే ఉంది రక్తం లోపలి. సో అప్పుడేమవుతుంది, దేహం ఇంకా కొంచెం వేరే రూపంలో మారుస్తుంది. దాన్ని ఏమంటాము, కొలెస్ట్రాల్ అని పిలుస్తాం. 25 years 30 years పీపుల్ కొలెస్ట్రాల్ కాదు, కొలెస్ట్రాల్ వచ్చేది మనకు దేహంలో ఎక్కువ ఉన్న గ్లూకోజ్, చక్కెర ఎక్కువ వాడుతున్నప్పుడు దేహంలో కొలెస్ట్రాల్ తయారవుతుంది. ఎక్కడ, మన యకృత్తు దాన్ని తయారు చేస్తుంది. సో నేను ఫ్రైడ్ ఫుడ్ తిననే అయినా నాకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఎలా ఉందంటే, నేను తింటుండే బియ్యం గోధుమలే చాలు, దాంట్లో ఉండే గ్లూకోజ్ నుంచి దేహం లోపల కొలెస్ట్రాల్ తయారవుతుంది. సో ఈ కొలెస్ట్రాల్ రక్తంలో ఉంటే కొలెస్ట్రాల్ పెరిగిందని దానికి మళ్ళీ ఇంకో రోగం పేరు హైపర్ ట్రైగ్లిజరైడ్స్, ఇది అది లిపిడ్ అని దానికి మళ్ళీ ఇంకో గోళీ ఇస్తారు. అదే కొలెస్ట్రాల్ మీకు ఎక్కువగా అయినప్పుడు రక్తంలో ఉండేది కాకుండా రక్తనాళ గోడల పైన డిపాజిట్ అవుతుంది. హార్ట్ ఎలాంటిది, ప్రతి క్షణము రెస్ట్ లేకుండా పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు పని చేసేది ఏదంటే మన హార్ట్. సో అది పని ఏం చేస్తుంది, బ్లడ్ సర్క్యులేట్ చేసే పని దానిది. కానీ దానికి ఆ వెజల్స్ సప్లై ఉంటుంది. ఆ బ్లడ్ వెజల్స్ లో ఎప్పుడు మీకు ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతుందో ఏమవుతుంది, ఇప్పుడు ఈ భాగానికి ఇక్కడ నుంచి రక్తం వస్తుంది, ఇక్కడ నిదానంగా బ్లాక్ అవుతూ ఉంటే కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యి ఇక్కడికి రక్తం సరిగ్గా రాదు. రక్తం సరిగ్గా రావట్లేదంటే గ్లూకోజ్ అందట్లేదు, ఆక్సిజన్ అందట్లేదు.
సో ఆక్సిజన్ లేదు, గ్లూకోజ్ లేదంటే దీనికి శక్తి దొరకట్లేదు. సో శక్తి లేనప్పుడు ఏమవుతుంది, దిస్ పార్ట్ డై. ఒకేసారి మన హార్ట్ లో ఒక పెద్ద రీజన్ లో ఇలా జరిగితే ఏమంటాము, హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అయ్యి చిన్న చిన్న వయసులోనే ఏం తెలియదు, రోగం ఉందనే తెలియదు, ఒకేసారి చనిపోతున్నారు. సో పెద్ద సో మూడో దశ ఏంటంటే కొలెస్ట్రాల్ కింద కన్వర్ట్ అవుతుందండి. సో గ్లైకోజన్ అవుతుంది, గ్లైకోజన్ ఎక్కువైతే ఫ్యాట్ అవుతుంది, ఫ్యాట్ కూడా ఇంకా ఎక్కువైపోతే కనుక అది మలి దశలోకి కొలెస్ట్రాల్ కింద కన్వర్ట్ అవుతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే జంక్ ఫుడ్ తింటేను, ఫ్రైడ్ ఫుడ్ తింటేను కొలెస్ట్రాల్ వస్తుంది అనుకుంటారు. కొలెస్ట్రాల్ కి రూట్ కాజ్ కూడా ఉంది, అదే ఎక్సెసివ్ గ్లూకోజ్. ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ వల్ల వచ్చేటువంటి కొలెస్ట్రాల్ మన శరీరం లోపల ఉండేటువంటి గుండె దగ్గర ఉండే రక్తనాళాల్లో పేరుకుపోవడం వల్ల మనకి హార్ట్ అటాక్స్ వస్తాయి. ఇందాక మేడం ఒక మాట చెప్పారు, గమనించారు లేదు, ఇక్కడ ఆక్సిజన్ అండ్ గ్లూకోజ్ లేకపోవడం వలన అక్కడ బ్లాక్ వస్తుందంట. యాక్చువల్ గా ముందు ఫ్యాట్ ఏమో ఎక్సెసివ్ గ్లూకోజ్ వల్ల వస్తుంది, ఈ గుండె దగ్గర ఏమో గ్లూకోజ్ లేకపోవడం వల్ల, ఆక్సిజన్ లేకపోవడం వల్ల పూడికలు ఏర్పడుతుంది. అంటే శరీరం లోపల ఎంత చిత్రమైన పరిస్థితి ఉంటుందో చూడండి. ఈ యొక్క పూడికలు ఎక్కువైపోవడం వల్ల హార్ట్ అటాక్లు, దానికి స్టంట్లు వేసుకోవడం. మేడం చెప్పారు, ఇప్పుడు మనం ఎక్కడ చూస్తున్నా సరే బిలో 35 years హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయి. దీనికి రీజన్ ఏంటంటే హెవీ కన్జంప్షన్ ఆఫ్ గ్లూకోజ్. ఈ గ్లూకోజ్ ని కనుక మనం తగ్గించకపోతే ఈ మరణాల సంఖ్య పెరుగుతూ ఉంటాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా మనకు చెప్తా ఉంది. ముందుకు వెళ్దాం. ఒకేసారి చనిపోతారు. చిన్న చిన్న భాగాల్లో జరిగితే అప్పుడు నొప్పి వస్తుంది, డాక్టర్ దగ్గర వెళ్తాము, యాంజియోగ్రఫీ యాంజియోప్లాస్టీ చేస్తే 70% బ్లాక్, 80% బ్లాక్, 90% బ్లాక్ ఉందని తెలుస్తుంది. మళ్ళా ఏం చేస్తారు, స్టెంట్ వేస్తారు. స్టెంట్ వేసేదంటే ఏమి, లోపల ఇక్కడ మళ్ళా ప్యాసేజ్ క్రియేట్ చేస్తారు. దీన్ని ఇలా కొట్టేసి క్లీన్ చేసేసి ఇక్కడ మళ్ళా ట్యూబ్ వేస్తారు. ఎన్ని రోజులు ఇక్కడ అట్టే ఉంటుందా, ఎప్పటికీ లేదు, చెప్పలేము. మళ్ళా ఇక్కడ బ్లాక్ కావచ్చు, మళ్ళీ 1 సంవత్సరం తర్వాత రండి, మళ్ళీ ఇంకోసారి ఆపరేషన్ చేస్తామని చెప్తారు. సో ఇట్ ఈస్ నాట్ ప్రొటెక్టింగ్ యూ అగైన్స్, మళ్ళా కాకుండా ఉండదు, అప్పటికప్పుడు ఒక సొల్యూషన్, ఇంకో రూట్ తయారవుతుంది. చూడండి ఇక్కడ ఎంత మనకు ఒక స్టంట్ 70,000 నుంచి మొదలవుతుందంటండి. స్టంట్ లో కూడా గ్రేడ్లు ఉన్నాయి, మన యొక్క స్తోమతను బట్టి స్టంట్లు వేయించుకోవచ్చు. మీరు ఎన్ని లక్షలు పెట్టి స్టంట్లు వేయించినా మరలా ఇంకొక చోట ఎక్కడో చోట స్టంట్ వేయించుకోవాల్సి వస్తుందని డాక్టర్ మరి చాలా క్లియర్ గా చెప్తా ఉంది. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత ఒక వీడియో ఉంటుంది, అంటే వేసుకున్న స్టంట్ కూడా ఏమవుతుంది, ఎన్ని లక్షలు పెట్టిన స్టంట్లు కూడా మనకు ఉపయోగపడడం అనేది కూడా డాక్టర్లే మన ముందుకి చెప్పడం జరుగుతుంది. సురేష్, ఏ ప్రాసెస్ మీకు సురేష్ ఇప్పుడు అంటే ఆ యొక్క అవయవం, అది గుండె కావచ్చు, లేకపోతే మెదడు బ్రెయిన్ కావచ్చు, ఏదైనా సరే అక్కడ ఆక్సిజన్ అందాలి, ప్లస్ గ్లూకోజ్ కూడా అందాలి, అవసరమే కదా. అవును, అప్పుడే శక్తి ఉంటుంది, అది బాగా పనిచేస్తాయి. అవునా? ఎస్ సార్. ఈ పని చేయకుండా ఉండడానికి కారణము క్లీన్ చేసుకోకపోవడం, క్లీన్ చేసే ఆహారం లేదు. అవును మొత్తం ప్రాబ్లం వచ్చినాక మెడిసిన్స్ దగ్గరికి వెళ్తున్నాం కదా. ఓకే, అవును సో ఫస్ట్ ఐ కాఫీ అనేది, లేదా మన యొక్క హార్ట్ కి మేలు చేసేటువంటి పల్స్ కానీ ఏదైనా కానీ మన యొక్క న్యూట్రాస్యూటికల్ చేసేది క్లీనింగ్ ప్రాసెస్ ఫస్ట్. ఎస్ సార్. అంతేనా? క్లీనింగ్ అంతే. చేస్తుంది. సో ఆటోమేటిక్ గా క్లీన్ చేయాల్సిన పరిస్థితి కూడా, ఎందుకంటే వాడకం ఎక్కువైపోయింది, బియ్యం వాడకం, గోధుమలు కదా. ఇది ఇక్కడనే ఆ వీడియో ప్లే చేస్తే ఒకవేళ ఈ పూడికలు తీసినా కూడా మళ్ళీ మళ్ళీ ఎలా వస్తుంది అనేది ఎస్ ఒకసారి. సార్. నేను చేస్తాను చూడు, ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఓకే సార్. చూడండి, కొంతమందికి చాలా న్యాచురల్ గానే బాడీలో ఎంత రిపేరింగ్ జరుగుతుందో చెప్తున్నారు, ప్లస్ దీని మీద కూడా అవగాహన వస్తుంది ఇది చూస్తే, అసలు ఎంత సన్నగా ఉంటాయి నరాలు అనేది. ఏంటంటే ఆయన శరీరమే ఆయనకి బైపాస్ సర్జరీ చేసిందనమాట. సో కొంతమంది డాక్టర్స్, కార్డియాలజిస్టులు దేవుడు చేసిన బైపాస్ సర్జరీ అంటారు. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్, ఎవ్రీబడి షుడ్ నో. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి.
సో ఇక్కడ చూస్తే గనక జనరల్ గా ఎడం పక్క మనకి 2 రక్తనాళాలు ఉంటాయి. ఇది లెఫ్ట్ సర్కంఫ్లెక్స్ అంటారు, LCX రక్తనాళం. తర్వాత ఇది LAD రక్తనాళం. సో ఈ LAD రక్తనాళంలో మనం స్టెంట్ వేసామన్నమాట ఒక 5 years బ్యాక్. ఈయన ఏంటంటే మందులు వాడుకోవట్లేదు సరిగ్గా, సిగరెట్లు బాగా తాగుతున్నాడు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది స్టెంట్ అనమాట. ఇక్కడ ఒక మెష్ లాగా కనిపిస్తుంది కదా, ఈ స్టెంట్ 100% బ్లాక్ అయిపోయింది. అయితే ఈ ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు ఆల్రెడీ మేడము సడన్ హార్ట్ అటాక్ రావడం వేరు, స్టంట్లు వేయించుకోవడం వేరు. ఈ స్టంట్ వేసుకున్నా కూడా ఏమవుతుందంటే గుండెకి రక్తాన్ని సరఫరా చేసేటువంటి రక్తనాళాల లోపల పూడికలు వచ్చినప్పుడు ఆయన ఒక మాట కూడా చెప్పాడు, ఆయన స్మోకింగ్ ఎక్కువ అవడం వల్ల. స్మోకింగ్ అవసరం లేదండి, మనం గ్లూకోజ్ ఎక్కువ తీసుకున్నా సరే పూడికలు వస్తున్నాయి. సో ఈ పూడికలు తొలగించుకోవడానికి ఒక స్టంట్ వేశారు. ఆ స్టంట్ ని 4 డైమెన్షన్ లో మనకి ఈ వీడియోలో చూపిస్తూ ఉంటారు, వాటిని ఒకసారి చూడండి. ఇంకొక వైపు నుంచి చూద్దాం అదే స్టెంట్ ని. ఇది LCX రక్తనాళం, ఇది కింద నుంచి వెళ్ళిన రక్తనాళం. ఈ పై నుంచి LAD రక్తనాళం వెళ్తుంది, ఇది స్టెంట్. ఇది కూడా 100% బ్లాక్ అయిపోయింది. అదే రక్తనాళాన్ని వేరే వైపు నుంచి చూస్తున్నాం అనమాట. మళ్ళీ ఇంకొక మూడో వైపు నుంచి చూస్తున్నాం. చూడండి, ఇలా LAD రక్తనాళం నార్మల్ గా ఇలా కింద దాకా వెళ్తదండి, ఇలా కింద దాకా వెళ్తది. కానీ ఇక్కడ చూసారా, ఇక్కడ నుంచి బ్లాక్ అయిపోయింది. ఇక్కడ నుంచి బ్లడ్ సప్లై లేదనమాట. తర్వాత రైట్ సైడ్ రక్తనాళం చూద్దాం. సో రైట్ సైడ్ రక్తనాళాన్ని రైట్ కొరనరీ ఆర్టరీ అంటారు, RCA అంటారు. సో ఈ రక్తనాళంలో కూడా చిన్న చిన్న బ్లాక్స్ ఉన్నాయి, కానీ మోర్ ఆర్ లెస్ ఓకే. అయితే ఈ రైట్ కొరనరీ ఆర్టరీ రక్తనాళం ఉంది కదా, సో ఈ రైట్ ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది మనకి. అయితే ప్రతి చోట బ్లాక్స్ ఉన్నాయి. మనం లెఫ్ట్ సైడ్ చూస్తున్నా, రైట్ సైడ్ నుంచి చూస్తున్నా, ఎంటైర్ దాని లోపల చిన్న చిన్న పూడికల నుంచి పెద్ద పెద్ద వాటి వరకు ఉన్నాయి. అయితే ఒక చోట దానికి స్టంట్ వేశారు, కానీ రైట్ సైడ్ ఉన్నటువంటి రక్తనాళం ఏదైతే ఉందో అది కొంచెం డిఫరెంట్ గా యాక్ట్ చేయడం మనం ఈ యొక్క వీడియోలో ఇప్పుడు చూస్తాం. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే స్టంట్ వేసినా కూడా స్టంట్ కూడా పూడుకుంది, మళ్ళీ yes, sir. ఫ్యాట్ వచ్చి చేరింది. అవును సార్. అయితే ఆ భగవంతుడి దయ ఏంటంటే ఆటోమేటిక్ గానే అది ఇంకొక రక్తనాళాలను బైపాస్ చేసేసింది. రైట్ కొరనరీ ఆర్టరీ రక్తనాళము బ్లాక్ అయిపోయిన LAD రక్తనాళానికి బ్లడ్ సప్లై ఇస్తుంది. చూసారా, ఇక్కడ స్టెంట్ ఉంది చూసారా, ఈ స్టెంట్ 100% బ్లాక్ అయిపోయింది. ఇందాక చూపించిన రక్తనాళం అనమాట, LAD రక్తనాళం. ఈ LAD రక్తనాళానికి ఈ RCA రక్తనాళము బ్లడ్ సప్లై ఇస్తుంది. ఇది కనిపిస్తుంది కదా, ఇది LAD రక్తనాళం అనమాట. చూడండి ఎంత బ్రైట్ గా ఫిల్ అవుతుందో. సో నార్మల్ గా ఏంటంటే ఇక్కడ 100% బ్లాక్ అయిపోయింది. బైపాస్ సర్జరీ ఎలా చేస్తారు, వేరే అయోటా నుంచి ఒక రక్తనాళాన్ని తీసి, అంటే లేకపోతే కాల్లో నుంచి ఒక రక్తనాళాన్ని తీసి దాని నుంచి ఇక్కడ కనెక్షన్ ఇస్తారు. ఇక్కడ కనెక్షన్ ఇస్తే ఏమైంది, ఈ బ్లడ్ సప్లై అంతా, ఈ రక్తనాళం అంతా బ్లడ్ తో ఫిల్ అయ్యిద్ది అనమాట. కానీ ఈయనకి రైట్ కొరనరీ ఆర్టరీయే తీసుకెళ్లి దాని రక్తాన్ని ఈ బ్లాక్ అయిపోయిన LAD రక్తనాళానికి బ్లడ్ సప్లై ఇస్తుంది. దీన్నే కొల్లేటరల్ బ్లడ్ సప్లై అంటారు. సో ఈయనకి గ్రేడ్ 3 కొల్లేటరల్స్ ఉన్నాయి, అంటే చాలా మంచిగా బ్లడ్ సప్లై ఫిల్ అయిపోతుంది. చూసారు కదండి, దీన్ని కొల్లేటరల్ బ్లడ్ సప్లై అంటారు. సో బ్లాక్ అయిపోయిన రక్తనాళానికి నార్మల్ గా ఉండే వేరే రక్తనాళము దాని యొక్క బ్లడ్ సప్లైని హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే నీ దగ్గర డబ్బులు లేకపోతే పక్కనోడికి తీసుకోరా కొంచెం డబ్బులు అని హెల్ప్ చేస్తాం కదా, అలా రైట్ కొరనరీ ఆర్టరీ ఆయనకి LAD కి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇది పెద్ద పెద్ద బ్లాక్స్ ఉన్న వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లో చూస్తాము, కానీ ఈయనకి చాలా బ్రైట్ గా మంచి గుడ్ సప్లై ఉందన్నమాట. ఒకవేళ కనుక ఈయనకి బాగా సింటమ్స్ ఉంటే కనుక ఆయనకి మనము స్టెంట్ వేయాల్సి వస్తుంది, లేకపోతే బైపాస్ సర్జరీ కూడా చేసుకోవచ్చు అనమాట. లేదు ఆయనకి అంత సింటమ్స్ లేవు అనుకుంటే కనుక మనం నార్మల్ గా మందులు వాడుకుంటే సరిపోతుంది అనమాట. సో ఆయన సింటమ్స్ ని, ఆయన సిచ్యువేషన్ ని మనం అసెస్ చేసి దాన్ని బట్టి ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట. సో కరెంట్లీ ఆయనకి ఏం ట్రీట్మెంట్ అనేది ఇంకా ప్రాపర్ గా ఆయన అసెస్ చేసి ఫైనల్ గా డిసైడ్ చేస్తాం. అండ్ ఇంకో పాయింట్ అండి, చాలా మంది కార్డియాలజిస్టులు దీన్ని దేవుడు చేసిన బైపాస్ సర్జరీ అంటారు. సో ఇన్ మై ఒపీనియన్ నేచురల్ గా ఆయన శరీరమే ఆయనకి బైపాస్ సర్జరీ చేసినట్టు అనమాట. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ యు బిలీవ్ అనమాట. సో మన శరీరంలో జరిగిన ప్రాబ్లం కి అదే సెట్ చేసుకొని దానికి అదే బ్లాక్ ని క్లియర్ చేసుకొని దానికి అదే బ్లడ్ సప్లై ఇచ్చుకుంటుంది. సో సీ హౌ బ్యూటిఫుల్ అండ్ కాంప్లెక్స్ అవర్ హ్యూమన్ బాడీ ఇస్. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్. మరి అటువంటి బాడీకి ఒకసారి మనం హార్ట్ఫుల్ గా హార్ట్ అవ్వాలి. మనం దేనికి వాల్యూ ఇస్తున్నాము, మన ఇంట్లో ఉండే వస్తువులుగా లేదా మన ఒంట్లో ఉండేటువంటి ఆర్గాన్స్, చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ 2 పాయింట్లు మనం తెలుసుకోవాల్సి ఉంటుందండి. ఒకటి, ఎంత స్టంట్ వేసినా సరే స్టంట్ కూడా పూడుకుపోతుంది ఏదో ఒక రోజు. అంటే మన ఇంట్లో పైపులు, గొట్టాలు, పైప్ లైన్ వేసుకుంటాం కదా వాటర్ కి, ఎక్కడో చోట ఒక పైప్ అయితే సెవరల్ ఇయర్స్ వాడిన తర్వాత అది కూడా పూడుకుపోతుంది. అప్పుడు ఏం చేస్తారు, పైపుని మార్చేస్తాం, బయటకు ఉంటది కాబట్టి. మరి లోపల వేల రూపాయలు పెట్టిన స్టంట్ కూడా ఏదో ఒక రోజు పూడుకుపోతుంది. కానీ హ్యూమన్ బాడీ, అంటే నేచర్ ఇచ్చిన హ్యూమన్ బాడీ ఎలాంటిదంటే తనని తాను రిపేర్ చేసుకునే శక్తి హ్యూమన్ బాడీకి ఉంది. ఈ రిపేర్ సిస్టానికి మనం సపోర్ట్ ఇస్తే సరిపోతుంది, మనం కొత్తగా ఏమీ చేయవలసిన అవసరం లేదు. అయితే ఈ యొక్క రిపేర్ సిస్టమ్ లోపల జరిగేటువంటి సింథసిస్ ని మనం ఇప్పుడు కొన్ని స్లైడ్స్ రూపంలో చూద్దాము.
మేడం గారి వీడియోని ఆనుకుని ఈ స్లైడ్స్ కూడా ఉంటాయి. మనం ముందుకు వెళ్దాం. సో ఈ రోజు ఎంటైర్ కాన్సెప్ట్ ఏంటి మనకి అంటే గనక, ప్రతిరోజు ఉదయం మనం మాట్లాడుకున్నా, లేదా కస్టమర్తో మాట్లాడినా, ప్రాస్పెక్ట్తో మాట్లాడినా, బంధువుతో మాట్లాడినా, మన ఎజెండా ఏంటంటే ఎందుకు ఈ రోజు మన ఆరోగ్యం క్రైసిస్ లోకి వెళ్ళిపోతుంది. ఇదే మన మెయిన్ ఎజెండా. ఈ క్రైసిస్ కి రీజన్ తెలుసుకోవడానికి మనము ప్రయత్నిస్తున్నాము. చాలా మంది దీన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఇలాంటి గొప్ప అవకాశం మన దగ్గర వచ్చినప్పుడు ఈ యొక్క క్రైసిస్ గురించి మనం చెప్పగలిగితే మనం 100% సక్సెస్ అవుతుంది. ఏంటి క్రైసిస్ అంటే, మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు, మీ ఇంట్లో 70-80 సంవత్సరాలు ఉన్న వాళ్ళు, వాళ్ళ పక్కన కూర్చుని మీరు మాట్లాడితే క్రైసిస్ ఏంటో మనకు అర్థమైపోతుంది. వాళ్ళ జీవన విధానం వేరు, మన జీవన విధానం వేరు. వాళ్ళ చదువులు వేరు, మన చదువులు వేరు. వాళ్ళ ఆహారం వేరు, మన ఆహారం వేరు. వాళ్ళ ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. వాళ్ళ ఫుడ్ వాళ్ళు పండించుకుని వాళ్ళు తిని 90 సంవత్సరాల పైబడి ఆరోగ్యంగా ఉన్నారు. మందంతా కమ్యూనిటీ కల్చర్, అపార్ట్మెంట్ కల్చర్ లో ఉంటున్నాం. తలుపుల లోపల ఉంటున్నాం. మనం పండించుకోలేని స్థితిలో ఉన్నాము. మనం ఫుడ్ కన్నా మెడిసిన్ కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నాం. అంటే మన బర్త్ అండ్ డెత్ రెండు హాస్పిటల్లోనే సాగిపోతుంది. ఇంత క్రైసిస్ లో నుంచి మనం బయట పడాలంటే నార్మల్ ఫుడ్ మనకు సరిపోదండి. నార్మల్ ఆలోచనలు మనకి సరిపోవు. ఇంకొంచెం మనం పెద్దగా ఆలోచించవలసి ఉంటుంది. అయితే మెయిన్ రీజన్ ఇంత హెల్త్ క్రైసిస్ లోకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ లాస్ట్ రీజన్ ఏంటంటే ఫుడ్ మాత్రమే. బట్ డిఫరెన్స్ ఏంటి? తాతయ్యలకి మనకున్న డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళు తిన్న ఫుడ్ వాళ్ళకి మెడిసిన్ గా పనిచేస్తే, మనం తిన్న ఫుడ్ మనకి స్లో పాయిజన్ కింద పనిచేస్తుంది. స్లో పాయిజన్ అనే పదం వాడా. ఎందుకని? మనం తీసుకుంటున్న గ్లూకోజ్, మనం తీసుకుంటున్న మైదా, మనం తీసుకుంటున్న షుగర్లు, మనం తీసుకుంటున్న ఆయిల్స్, మనం తీసుకున్న సాల్ట్, అవి వెంటనే మనకి ఏమి ప్రభావాలు చూపించవండి. కొన్ని సంవత్సరాల తర్వాత ఏదైతే ఆటో హీలింగ్ కెపాసిటీ ఉన్న బాడీని మనం ఆటో హీలింగ్ ను కూడా తగ్గించేసుకుంటున్నాం. దీనివల్ల తదుపరి మనం తీసుకునే ఫుడ్ అంతా పాయిజనేటెడ్ అవుతుంది. సో మనం ఎప్పుడైతే ఫుడ్ దగ్గర ప్రాపర్ నాలెడ్జ్ కలిగి ఉంటామో, ఫుడ్ దగ్గర ఎప్పుడైతే అవగాహన కలిగి ఉంటామో, మన ఈ క్రైసిస్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఏమి నాలెడ్జ్ కలిగి ఉండాలంటే, బాడీకి ఏం అవసరమో అది ఇస్తే సరిపోతుందండి. కానీ మనం అవసరం లేని అన్ని ఇస్తాము. అవసరమైన వాటి దగ్గర మాత్రం చాలా తీవ్రంగా ఆలోచిస్తాం. ఉదాహరణకి మనం థమ్సప్ కొనేటప్పుడు బేరం ఆడం. ₹50 అంటే ₹50 ఇస్తాం. కొబ్బరి బొండం దగ్గర మాత్రం 10 సార్లు ఆలోచిస్తాం. మనం బిర్యానీ 300 అంటే పే చేసి వస్తాం. కాయగూరల దగ్గర మాత్రం గంటలు గంటలు నిలబడి. అంటే శరీరానికి ఏది అవసరమో దానికి పట్టించుకోము. మనం అవసరం లేని దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఇందాక మేడం గారు చెప్పిన వీడియో మీకు ఒక స్లైడ్ రూపంలో మీకు కొంచెం అవగాహన కోసం ఇక్కడ మనం ఫుడ్ తింటున్నాము, హ్యూమన్ బాడీలోకి వెళ్తుంది, అది గ్లూకోజ్ గా మారుతుంది. మారిన గ్లూకోజ్ లివర్ దగ్గర స్టోరేజ్ అవుతుంది. ఈ లివర్ దాన్ని మొదటగా గ్లైకోజన్ గా మార్చుతుంది. ఈ గ్లైకోజన్ ఎక్కువైపోతే ఫ్యాట్ వస్తుంది. ఈ ఫ్యాట్ మనకు ఒబెసిటీగా మారుతుంది. అంటే ఒబెసిటీ రావడానికి స్టార్టింగ్ పాయింట్ మీరు తీసుకునే ఆహారం. ఫస్ట్ మనం తీసుకునే ఆహారాన్ని సరి చేసుకోగలిగితే ఒబెసిటీ నుంచి వెనక్కి రావడానికి అవకాశం ఉంది. అగైన్ మరలా ఈ గ్లూకోజ్ లివర్ దగ్గర స్టోరేజ్ అవుతుంది. ఇప్పుడు లివర్ తర్వాత దాన్ని కొలెస్ట్రాల్ కింద మార్చుతుంది. ఈ కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ అటాక్ వస్తుంది, స్టంట్లు పడుతుంది, అండ్ స్ట్రోక్ కూడా వస్తుంది. ఈ స్టంట్ గురించి కూడా మేము 70,000 పెట్టండి, ₹1,00,000 పెట్టండి, స్టంట్ కూడా పూడుకుపోతుంది. మనం చేయవలసింది స్టంట్లు పడకుండా ఉండాలంటే ఎగైన్ బాడీ లోపలికి ఎక్సెసివ్ గ్లూకోజ్ వెళ్లకుండా ఉండేటువంటి ఫుడ్ తీసుకోగలిగితే సరిపోతుంది. ఎగైన్ మరలా మనం ఫుడ్ తింటున్నాం, అది హ్యూమన్ బాడీలోకి వెళ్తుంది, కార్బోహైడ్రేట్ అవుతుంది, గ్లూకోజ్ అవుతుంది, లివర్ దగ్గర స్టోరేజ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, ఫోర్త్ స్టెప్ ఏంటంటే, ఇప్పుడు రక్తం చిక్కబడుతుంది. చిక్కబడిన రక్తానికి మనం పెట్టుకున్న పేరు బ్లడ్ ప్రెషర్, బీపీ. అందరూ ఏమనుకుంటారంటే, ఫస్ట్ నాకు బీపీ వచ్చిందని. మీరు బీపీలో ఉన్నారంటే గనక ఆల్రెడీ ముందు ఆ 2-3 స్టెప్పులు జరిగిపోయినాయంత. ఒకవేళ బీపీని గనక పట్టించుకోకపోతే ఏమవుతుందంటే, ఎంటైర్ బాడీ లోపల లక్షల కిలోమీటర్లు ఉండేటువంటి రక్తనాళాల లోపల అన్నిటికీ చిక్కటి రక్తము చేరడం వల్ల నరాల వ్యవస్థ డ్యామేజ్ అయిపోతుంది. నరాల వ్యవస్థ డ్యామేజ్ ని మనం బాగు చేసుకోవాలంటే ఎగైన్ మరలా మనం ఫుడ్ ని సరి చేసుకోవచ్చు. ఇక లాస్ట్ స్టెప్ మనకి ఇదే ఫుడ్ హ్యూమన్ బాడీలోకి వెళ్తుంది, గ్లూకోజ్ అవుతుంది, లివర్ దగ్గర స్టోరేజ్ అవుతుంది. అన్ని పనులు చేస్తుంది లివరే. గమనించండి, ఈ లివరే ఎంటైర్ బాడీ లోపల మీరు తీసుకునే ప్రతి ఫుడ్ ని ఏ సమయంలో దేని కింద కన్వర్ట్ చేయాలో చూసుకుంటుంది. ఈ చివరి దశలో మనం తినగా 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 ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ ని తిరిగి మరలా
ఎర్ర రక్త కణం మీద స్టోరేజ్ చేస్తుంది గ్లూకోజ్. ఎప్పుడైతే రెడ్ బ్లడ్ సెల్ మీద ఈ ఎక్సెస్ గ్లూకోజ్ స్టోరేజ్ అయిందో దాన్ని మనం డయాబెటిక్. డయాబెటిక్ అంటే మరేమీ కాదండి. మీరు తినగా అది గ్లైకోజన్ అవగా, ఫ్యాట్ అవగా, కొలెస్ట్రాల్ అవగా, చివరి దశ అందరూ ఏమనుకుంటారంటే నాకు డయాబెటిక్ అండి, కానీ నాకు ఏమీ లేవంట. ఒక డయాబెటిక్ ఉంటే చాలండి, అన్నీ ఉన్నట్టే. మరి డయాబెటిక్ కూడా రీజన్ ఏంటి? మనం తీసుకునే ఫుడ్ ద్వారా వచ్చిన ఎక్సెస్ గ్లూకోజ్. మరి దీన్ని ఎట్లా అరికట్టాలి మనం అంటే కనుక, ఎక్సెస్ గ్లూకోజ్ బాడీలో ఎక్కువైపోతే ఏమవుతుంది చూడండి. స్ట్రోక్ రావడానికి అదే కారణం, హార్ట్ అటాక్లకి అదే రావడం, హార్ట్ ఫెయిల్యూర్కి అదే కావడం, కిడ్నీ డిసీజెస్కి అండ్ మనకి సెక్సువల్ డిజార్డర్కి ఇదే కారణం. ఇట్లా చూసుకుంటూ పోతే తల వెంట్రుక నుంచి కాలిగోటు వరకు ఎక్కడెక్కడికైతే రక్తం ప్రవహిస్తుందో అక్కడక్కడల్లా ఎక్సెస్ గ్లూకోజ్ స్టోరేజ్ అవుతుంది. ఎప్పుడైతే మీకు ఎక్సెస్ గ్లూకోజ్ స్టోరేజ్ అయిందో డ్యామేజెస్ అన్ని కూడా స్లో పాయిజన్. గ్లూకోజ్ అనేది స్లో పాయిజన్, వెంటనే ఏమవుదండి, కొన్ని సంవత్సరాల తర్వాత ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉంటాయి. మరి ఇంత క్రైసిస్ ని తట్టుకోవాలంటే మనం ఏం చేయాలంటే కనుక, అందరూ ఏం చేస్తారంటే సిమ్టమ్స్ దగ్గర ఉండిపోతాం. అంటే నాకు డయాబెటిక్ వచ్చింది, టాబ్లెట్ వేసుకోండి. హెడేక్ వచ్చింది, టాబ్లెట్ వేసుకోండి. కాలు నొప్పులకు ఒక టాబ్లెట్, జలుబుకి, దగ్గుకి, ఇలా ప్రతిదీ సిమ్టమ్ బేస్డ్ మనం ఆ ఒక చట్రంలో ఇరుక్కుని ఉన్నామండి. ఈ సిమ్టమ్కి ఏమి ఇచ్చుకుంటాం? మెడిసిన్స్ ఇచ్చుకుంటాం. బట్ ఇండస్ట్రీ చెప్తుంది, అవర్ సిస్టమ్ చెప్తుంది, మీరు సిమ్టమ్ దగ్గర కాదు సిస్టంలో ఉండమంటుంది. ఎందుకని? ఇందాక ఒక వీడియోలో చూసాం, ఆటో హీలింగ్ కెపాసిటీ సిస్టమ్ ఉందండి మన బాడీకి. మీకు జలుబు వస్తే 7 రోజుల్లో తగ్గిపోతుంది, మీకు జ్వరం వస్తే 3 రోజుల్లో తగ్గిపోతుంది. బట్ అంత వెయిట్ మనం చెయ్యట్లేదు, మెడిసిన్కే ఆధారపడిపోయి. అయితే ఇండస్ట్రీ చెప్తుంది, మీరు వాడే మందులు మీకున్న సిమ్టమ్స్ మీద పనిచేస్తాయి, ఇండస్ట్రీ ప్రొడక్ట్లు మీ సిస్టమ్ మీద పనిచేస్తాయి. ఈ రోజు మీరు నేను ఆలోచించవలసింది, సిమ్టమ్ వెంట పరుగు పెడదామా, సిస్టమ్ని సరి చేసుకుందాం. ఇలాంటి సిస్టాన్ని సరి చేసుకోవాలంటే మన దగ్గర ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. ఓకే, బిఫోర్ స్లైడ్ కి ఒక్కసారి. మొత్తం అంతా కూడా ఈ సిమ్టమ్ అండ్ సిస్టమ్, ఈ రెండు ఇంపార్టెంట్. సిమ్టమ్స్ మీద అంటే, సిమ్టమ్ అంటే ఒక ప్రాబ్లం, ఒక వ్యాధి. ఈ ఎన్నో 100 ఉండొచ్చు. ఈ 100 వ్యాధుల మీద పనిచేసే దాన్ని ఏమంటాము? అల్లోపతి అని అంటాం. ఎస్ సార్. దాని మూలం మీద పనిచేసే దాన్ని ఆయుర్వేద. ఆయుర్వేదం. ఇంకా తేడా ఇది కొంచెం మన వాళ్ళ యొక్క ప్రెజెంటేషన్ లో యాడ్ చేయాల్సింది. 100 ఉంటే 100 టాబ్లెట్లు ఇవన్నీ వేసుకునేసరికి నువ్వు ఇందాక చెప్పిన దాంట్లో బాడీ పాడవడానికి, ఆర్గాన్స్ పాడవడానికి ఆ మెడికేషన్ కూడా ఇంపార్టెంట్, అది ప్రధానమైనటువంటిది. ఓకే, ఇది ఇక్కడ చూడు ఎగ్జాంపుల్ ఉంది కదా. హెడేక్ అనేది ఒక సిమ్టమ్, హెడేక్ టాబ్లెట్ కాదు. హెడేక్ అనేది అనేక కారణాలతోటి ఉంటుంది. ఓకే, డైజెషన్ ప్రాబ్లం ఉన్నా వస్తుంది, సరైన నిద్రలేమి సమస్యలు ఉన్నా వస్తుంది. ఓకే, లోపల ఏదైనా ఆర్గాన్ పనితీరు బాగాలేకున్నా హెడేక్ అనేది వస్తుంది. ఓకే, నర్వస్ సిస్టమ్. ఓవర్ గ్లూకోజ్ ఎక్కువ అయిపోయినా కూడా, బరువు ఎక్కువ అయిపోయినా కూడా వస్తుంది కదా. ఇలా ఆ మూలం అనే దాన్ని పట్టించుకోకుండా ఓన్లీ హెడేక్ అనే దాన్ని పట్టించుకుంటే లోపల సిస్టమ్ ఎప్పటికీ సెట్ కాదు. సో ఆ మూలం మీద పనిచేసేటువంటివి మన యొక్క న్యూట్రాస్యూటికల్స్, రైట్? ఈ స్లైడ్ మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? సో దీని నుంచి బయటపడాలంటే మన దగ్గర ఉన్నది ప్రివెన్షన్ అండి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. ఎప్పుడైతే మనం ప్రివెన్షన్, ముందు జాగ్రత్త గురించి ఆలోచిస్తామో అప్పుడు మనం హెల్దీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ప్రివెన్షన్ గురించి ఆలోచించమో, ఎప్పుడు మనం సిమ్టమ్స్ వెంట పరుగులు పెడుతూ ఉంటామో, ఏదో ఒక రోజు మనం లైఫ్ టైం మొత్తం ఇల్నెస్ లో స్పెండ్ చేయవలసి ఉంటుంది. ప్రివెన్షన్ చాలా తక్కువ ఖరీదులో దొరుకుతుందండి. ప్రివెన్షన్ దాటి ఇల్నెస్ లోకి వెళ్తే కనుక అక్కడ మన చేతులు ఏముండదండి. అక్కడ ఖచ్చితంగా మనం డాక్టర్ చెప్పినట్టు వినవలసిందే, వాళ్ళు చెప్పినట్టు వాడవలసిందే, మన సంపాదన అంతా అక్కడ పెట్టవలసిందే. దిస్ ఇస్ ద రైట్ టైం అండి. ఈ రోజు చాలా రైట్ టైం మనకి ఏంటంటే ఈ ప్రివెన్షన్ గురించి తెలుసుకోండి. ఎవరైతే ప్రివెన్షన్ లో ఉంటారో వాళ్ళు లైఫ్ టైం హెల్తీగా ఉండడానికి చాలా అవకాశం. అలాంటి ప్రివెంటివ్ మోడ్ లో ఏదైతే సర్లా కాదర్వల్లి గారు చెప్పిన వీడియో, ఏదైతే మనం ఇందాక చూసిన స్లైడ్స్ లో ఫుడ్ నుంచి వస్తున్న ఎక్సెస్ గ్లూకోజ్ ఎంటైర్ బాడీ సిస్టమ్ డ్యామేజ్ చేస్తుంది. ఆ డ్యామేజ్ నుంచి బయటపడడానికి ప్రివెంటివ్ మోడ్ లో సిస్టమ్ ని సరి చేసుకోవడానికి ఇండస్ట్రీగా మీకు నాకు యావత్ వరల్డ్ కి ఇచ్చినటువంటి గొప్ప ప్రొడక్ట్ ఐ కాఫీ. దిస్ ఇస్ ద వెరీ న్యాచురల్ అండ్ బ్యూటిఫుల్ కాఫీ అండి. ఈ కాఫీ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇది దేనికోసం వచ్చింది? బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్. ఎందుకు ఇంత పెద్ద పదం వాడవలసి వచ్చిందంటే,
లాస్ట్ స్టెప్ ఏముందండి? ఈ గ్లూకోజ్ వెళ్ళి గ్లైకోజన్, ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఇవన్నీ మారిన తర్వాత ఆ రెడ్ బ్లడ్ సెల్ మీద చేరి రక్తం మొత్తము ఈ యొక్క గ్లూకోజ్ అనేటువంటిది ఇన్బుల్ట్ అయిపోయి ఉంటుంది. దానివల్ల మనం బ్లడ్ షుగర్ అనే దాంట్లోకి వెళ్తున్నాం. ఎప్పుడైతే ఈ బ్లడ్ షుగర్ ఎంటైర్ బాడీ లోపల క్యూములేట్ అయిపోతుందో అక్కడి నుంచి ఎంటైర్ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఎక్కడి నుంచి? జుట్టు రాలిపోవడం కాడి నుంచి కాళ్ళలో వచ్చేటువంటి పుండ్ల వరకు సమస్తానికి ఒక రీజన్ ఏంటంటే ఎక్సెసివ్ గ్లూకోజ్. దీన్ని మనం సరి చేసుకోవాలి. దీనికోసం కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే చరక సంహిత అనే గ్రంథంలో చరక మహర్షి అనేటువంటి ఒక ఋషి ఒక మొక్క వేరు గురించి రాయబడింది. దాన్నే ఏకనాయకం అని అంటారు. ఈ యొక్క ఏకనాయకం మీద రీసెర్చ్ చేసిన మన కంపెనీ ఏకనాయకం యొక్క వేరు మధ్య భాగాన సాల్సిటాల్ అనే ఒక కొత్త పదార్థాన్ని కనుగొనడం జరిగింది. ఈ సాల్సిటాల్ అనేటువంటిది ట్రేడ్ మార్క్ ఉన్నటువంటి మన కంపెనీ పేటెంట్ పదార్థం. ఈ యొక్క సాల్సిటాల్ అనేటువంటిది అప్పట్లో ఈ మధుమేహ నియంత్రణ కోసం ఏకనాయకం మొక్క ఆకులు గాని, కాండం గాని, వేరు గాని ఏది అందుబాటులో ఉంటే దాన్ని వాడేవారు. అది విపరీతమైన చేదు ఉంటుంది. దాన్ని ఎక్కువ కాలం మనం కన్జంప్షన్ చేయలేము. ఈ టైంలో మన R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మన కంపెనీ అలాంగ్ విత్ బయో యాక్టివ్స్ తోటి ఏం చేసిందంటే రీసెర్చ్ చేసి వేరు మధ్య భాగాన్ని ఉండేటువంటి ఒక సాల్సిటాల్ని కనుగొంది. దీని గొప్పతనం ఏంటంటే ఏకనాయక మొక్క ఆకుల కన్నా, కాండం కన్నా వేరు మధ్య భాగం నుండి సాల్సిటాలే మధుమేహ నియంత్రణకి ఎక్కువ శాతం ఉపయోగపడుతుంది అనేటువంటిది మన రీసెర్చ్ లో తేలింది. ఇది ఎందుకు మాట్లాడుకోవాలంటే చాలా కంపెనీల్లో మీకు సాల్సిటాల్ దొరుకుతుందండి. ఇక్కడ రాజమండ్రిలో ఒక పేరుగాంచిన హోమియోపతి డాక్టర్ గారు ఉన్నారు. 500 పైబడి షుగర్ లెవెల్స్ ఉంటే గనక ఆయన రాసేటువంటి మొట్టమొదటి మెడిసిన్ సాల్సిటాల్ లిక్విడ్స్ 2% రాస్తారండి. 2%. 500 దాటితే. ఒకసారి ఆయన దగ్గరికి మనం ఈ కాఫీ ప్యాకెట్ పట్టుకెళ్ళినప్పుడు ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. 12% 14% ఉన్న పౌడర్ మీకు ఎక్కడ దొరుకుతుందండి? దట్ ఈజ్ అవర్ R&D, దట్ ఈజ్ అవర్ కంపెనీ. ఓకే. అయితే సాల్సిటాల్ అనేటువంటిది వండర్ఫుల్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ అండి. ఈ భూమి మీద దొరుకుతున్న అత్యంత విలువైన పదార్థాల్లో మనకి సాల్సిటాల్ కూడా ఒకటి. దీని మీద ఎన్నో రీసెర్చ్ క్లినికల్ ట్రయల్స్ కూడా ఉన్నాయి. ఇదేం ఊరికే మనం దొరికిన వచ్చి ఇక్కడ పెట్టట్లేదు. ఇది ఏం చేస్తుంది? ఈ వండర్ఫుల్ హెర్బ్ ఏం చేస్తుందంటే ఏదైతే మనం తీసుకుంటున్న ఫుడ్ మొత్తం లివర్ దగ్గర స్టోరేజ్ అయ్యి తన అన్ని పనులు చేస్తుందో అటువంటి లివర్ కి వెల్నెస్ ఇస్తుందండి ఈ యొక్క సాల్సిటాల్. ఎందుకంటే మనం తీసుకున్న ప్రతి ఫుడ్ ని స్టోర్ చేయడం, దాన్ని మరలా ఫ్యాట్ మార్చడం, గ్లైకోజన్ మార్చడం, కొలెస్ట్రాల్ అన్ని తన పని. కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? లివర్ కూడా తన పనితనాన్ని కోల్పోతుంది. అది ఫ్యాటీ లివర్ అయిపోతుంది. గమనించండి, ఇన్ని పనులు చేసేటువంటి ఈ లివర్ గనక రెస్ట్ మోడ్ లో ఉంటే, సంపాదించేటువంటి ఇంటిలో తండ్రి గనక రెస్ట్ మోడ్ లో ఉంటే కుటుంబ పరిస్థితి ఆలోచించండి. అలాగే లివర్ రెస్ట్ మోడ్ లోకి వెళ్ళిపోతే అదేమి ఇంకా ఫిల్టరేషన్ ఏమీ చేయదు. మీరు తీసుకున్న గ్లూకోజ్ అంతా ఎక్కడ కావాలి స్టోరేజ్ అవుతుంది. అటువంటి లివర్ హెల్త్ కి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ రీనల్ వెల్నెస్. కిడ్నీలు రెండవ ఫిల్టరేషన్ సామర్థ్యం ఉన్నటువంటి ఆర్గాన్స్ ఏంటంటే కిడ్నీలు అన్నమాట. అది మంచిని చెడుని ఫిల్టరేషన్ చేయాలి. అటువంటి రీనల్ కాంప్లికేషన్స్ ఎక్సెసివ్ గ్లూకోజ్ వల్ల ఎక్కువైపోతాయండి. అంటే కిడ్నీల దగ్గర ఉండేటువంటి రక్తనాళాల్లో కూడా మనకి ఎక్సెసివ్ గ్లూకోజ్ చేరి అక్కడ స్టంట్లు వేయవలసి వస్తుంది. అటువంటి ఫిల్టరేషన్ సామర్థ్యం ఉన్నటువంటి కిడ్నీలు కూడా వెల్నెస్ ఇస్తుంది. అండ్ గ్లైసెమిక్ వెల్నెస్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి గ్లైసెమిక్ వెల్నెస్? మనం తింటున్న ఫుడ్ వెంటనే గ్లూకోజ్ అయిపోవడం, మనం ఫిజికల్ ఇన్యాక్టివ్ ఉన్నప్పుడు అది ఫ్యాట్ గా మారిపోవడం, కొంతకాలానికి అది కొలెస్ట్రాల్ గా మారిపోవడం, కొంతకాలానికి అది ఎక్సెసివ్ గ్లూకోజ్ గా రెడ్ బ్లడ్ సెల్ మీద చేరిపోవడం, ఇదన్నీ నెలల వ్యవధిలోనే ఒకసారి జరిగిపోతుంది. అంటే మనం తీసుకున్న ఆహారం వెంటనే అది గ్లూకోజ్ గా కన్వర్ట్ అవ్వకుండా శరీరానికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు కన్వర్ట్ చేసేటువంటి శక్తిని ఇవ్వడానికి ఆ గ్లైసెమిక్ వెల్నెస్ అనేటువంటిది చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ మస్కులర్ అండ్ స్కెలిటన్ వెల్నెస్. మన జీవితంలో వయసు పెరిగే కొద్దీ మన కండర వ్యవస్థ అంటే కణాల వ్యవస్థ, కణజాల వ్యవస్థ, ఎముకల వ్యవస్థ అన్ని క్షీణిస్తూ ఉంటాయి. రీజన్ ఏంటంటే అందరూ వయసు మీద పడింది కదా అంటారు. వయసు మీద పడట్లేదండి, గ్లూకోజ్ స్టోరేజ్ ఎక్కువైపోతుంది. మీకు ఎప్పుడైతే గ్లూకోజ్ స్టోరేజ్ ఎక్కువైపోతుందో కణాల పునరుత్పత్తి ఉండదు. మీకు ఎప్పుడైతే కణాల పునరుత్పత్తి ఉండదో మజిల్ డెవలప్ అవ్వదు. మీకు ఎప్పుడైతే మజిల్ డెవలప్ అవ్వలేదో మొత్తం అంతా మనం బోన్స్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎప్పుడైతే బోన్స్ తో ఎక్కువ పని చేస్తూ ఉంటారో దానికి కాల్షియం అందదు. కాల్షియం ఎప్పుడైతే అందదో మన స్కెలిటన్ దెబ్బతింటుంది. అంటే ఒక సాల్సిటాల్ ఎంటైర్ మన బాడీ లోపల ఉన్నటువంటి మస్కులర్ అండ్ స్కెలిటన్ వెల్నెస్ కి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. దీంట్లో మొత్తానికి మళ్ళీ అసలు ఎంత మంచి స్లైడ్స్ తీసుకొచ్చు.
ఇప్పుడు చూడండి, హెపటిక్ అండ్ రీనల్ అండ్ గ్లైసమిక్ అంటే ప్యాంక్రియాస్ కి సంబంధించి అండ్ మజిల్ అండ్ బోన్స్ కి సాల్సిటాల్ బాగా ఉపయోగపడుతుంది. అంతేనా? మెయిన్ పాయింట్ ఇది. ఎస్ సార్. ఏకనాయకం అనేది మస్ట్ గా దేనికి మళ్ళీ ఒకసారి చెప్పండి. లివర్ కి, కిడ్నీలకి Hmm. అండ్ ప్యాంక్రియాటిక్ అండి. గ్లైసిమిక్ వెల్నెస్ అంటే ప్యాంక్రియాస్ ప్యాంక్రియాటిక్. పని ఏంటి? ప్యాంక్రియాస్ పని ఏంటంటే మనకి ఇన్సులిన్ ని ప్రొడక్షన్ చేస్తూ ఉంటుంది. అసలు అదే మెయిన్ ఇన్సులిన్ Main. చేసేది. గ్లూకోజ్ ఎక్కువైపోతుంది, దీని పనితనం తగ్గిపోయి ఇన్సులిన్ ఏమో తక్కువ. ఎస్ సార్. ఓకే. పిల్లలు అంటే చాలా మంది ఉన్నారు, పిల్లలు చదువు చెప్పే వాళ్ళు, సర్టిఫికేట్లు చాలా ఉన్నాయి, ఉద్యోగాలు తక్కువ, రైట్? ఇట్లా. సో దాన్ని రెజ్యునేట్ చేసే శక్తి కూడా ఉంది, అంటే పునర్జీవనం, బీటా సెల్స్ ఉత్పత్తి చేసేటువంటిది. అండ్ మజిల్స్ కి, మన కండరాలకి, కండరాల Yes. ప్రాబ్లమ్స్ వస్తున్నాయా ఈ రోజుల్లో? వస్తున్నాయండి. ఇప్పుడు 30-40 ఉందంటే కనుక కండరాల వ్యవస్థ దెబ్బతింటుంది. అక్కడి నుంచి రొమటైడ్ ఆర్థరైటిస్ అని, బోన్స్ ప్రాబ్లం కూడా వస్తుంది కదా. బోన్స్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అయితే ఇప్పుడు నాకు కోటన్ నువ్వు చెప్పాల్సింది కాలేయానికి, ఓకే, అండ్ కిడ్నీలకి ఉపయోగం. కిడ్నీ. అక్కడ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే దాన్ని కూడా మెరుగుపరుస్తుంది. Yes, sir. జీవశక్తి పెంచుతుందని అర్థం. పునర్జీవన శక్తి అని అంటాం రెజ్యునేట్ అంటే. Yes, sir. మళ్ళీ పాడైపోతున్న దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేయడం, రైట్? బీటా సెల్స్. అయితే ఈ నాలుగిటికి ఈ ఏకనాయకం ఉపయోగపడుతుందని చరక మహర్షి గారు చెప్పారు గ్రంథంలో, సహస్ర యోగంలో. అయితే Yes, ఆధునికంగా ఇది ప్రూవెన్ అయిందా? సార్ మనకి పైన రాసింది చూడండి. సెలాసా ఈజ్ ఏ క్లినికల్లీ ప్రూవెన్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ డాక్యుమెంటెడ్ అండ్ అప్రూవ్డ్ బై క్లినికల్ ట్రయల్స్ రిజిస్టర్ ఆఫ్ ఇండియా. ఏదైతే భారతదేశంలో ఒక మెడిసిన్ పర్టికులర్ ఒక దానికి పనిచేస్తుందని సర్టిఫై చేయాలంటే సిటిఆర్ఐ వాళ్ళు ఇవ్వాలండి, క్లినికల్ ట్రయల్స్ రిజిస్టర్ ఆఫ్ ఇండియా. అంటే ఈ యొక్క హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయా లేదా, దాని మీద ఏమైనా క్లినికల్ ట్రయల్స్ అయ్యిందా లేదా, ఆ క్లినికల్ ట్రయల్స్ హ్యూమన్ బీయింగ్ మీద చేశారా లేదా అనేటువంటి ఆ సర్టిఫికేషన్ మన సాల్సిటాల్కి ఉంది. అక్కడ మీకు ఆ నెంబర్ కూడా ఇచ్చారు. అదొక్కటే కాదు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ స్టాటిస్టిక్స్ అండి, వాళ్ళు కూడా ఈ యొక్క దీన్ని సర్టిఫై చేయడం జరిగింది. వాళ్ళు ఒక్కటే కాదు, క్లినికల్ ట్రయల్స్ గవర్నమెంట్ ఐడెంటిఫైస్ అని ఉంటుందండి, ఎన్సిటిఓ నెంబర్ కూడా మనకి ఇచ్చారు. ఇది ఒక్కటే కాదండి, ఇది ఈ ఎన్సిటిఓ అనేటువంటి సర్వీస్ ఆఫ్ యుఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, వీళ్ళు మాత్రమే డయాబెటిక్ సంబంధించిన న్యూ అప్డేట్స్ పట్టుకురావడం, దాన్ని సర్టిఫై చేయడం అంతా యుఎస్ లోనే ఉంటుందండి. వీళ్ళు ఒక్కలే కాదు, చివరిగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రీ ప్లాట్ఫామ్ లో ఈ సాల్సిటాల్ అనేటువంటి న్యాచురల్ హెర్బ్ రిజిస్టర్డ్ అయ్యి ఉంది ఫర్ యాంటీ డయాబెటిక్ అండ్ ఎక్సెసివ్ గ్లూకోజ్ మేనేజ్మెంట్ కోసం. ఇన్ని క్లినికల్ ట్రయల్స్ అప్రూవల్స్ ఉన్నటువంటి వండర్ఫుల్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ మనకి సాల్సిటాల్. అంటే దాంట్లో అంత పవర్ ఉందని, అంటే ఈ మధ్య పసుపులో ఇంత పవర్ ఉంది, కర్కుమిన్ లో ఇంత పవర్ ఉంది అని ఎట్లయితే ఆధునిక రీసెర్చ్ చెప్తుందో, అట్లా ఏకనాయకంలో ఇంత పవర్ ఉందని యుఎస్ వాళ్ళు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు, ఇండియా కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు అండ్ సిటిఆర్ ఇంతమంది Yes. రీసెర్చ్ చేసి ధృవీకరించిన విషయం ఇది. అది మన మెయిన్ ఇంగ్రీడియంట్. కాబట్టి దీని మీద మన వాళ్ళు, అంటే తీసుకున్న వాళ్ళు, కొన్న వాళ్ళకి ముఖ్యంగా అవగాహన అవసరం. Yes. అయితే దీన్ని ఏం చేసిందంటే మనకి కాఫీ రూపంలో పట్టుకురావడానికి బెస్ట్ కాఫీ బీన్స్, వరల్డ్ లోనే ది బెస్ట్ కాఫీ బీన్స్ కర్ణాటకలో ఉండే కూర్గ్ అనే ప్రాంతం నుంచి సేకరించడం జరుగుతుందండి. కాఫీ బీన్స్ ఇది సుపీరియర్ క్వాలిటీ, ఏదైతే బయట కాఫీ డేలో వాడుతూ ఉంటారో క్యాపిచినోకి అంత పెద్ద సైజు ఉండేటువంటి గ్రేడ్ 1 కాఫీ బీన్స్, దీన్ని కాఫీ అరబికా అంటారు. ఈ కాఫీలో కెఫైన్ అనేటువంటి పదార్థం ఎక్కువ ఉంటుంది. అయితే కంపెనీ రీసెర్చ్ లో గొప్పతనం ఏంటంటే, ఈ కాఫీ గింజల్ని 40 డిగ్రీల స్లో ఫ్లేమ్ మీద కనుక హీట్ చేస్తే ఈ కాఫీలో ఉండేటువంటి కెఫైన్ ఎవాపరేట్ అది పాలిఫెనాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ కింద మారిపోతుంది. ఎప్పుడైతే పాలిఫెనాల్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ కాఫీ రూపంలో మనకు అందుతుందో, ఆల్రెడీ నిన్న జానే సార్ మాటలో మనం ఉన్నాం, ఎంటైర్ బాడీ సిస్టానికి సూక్ష్మ పోషకాలు అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం. ఇక్కడ కూడా కంపెనీ కాఫీలో కూడా కాఫీ గింజల రూపంలో యాంటీ ఆక్సిడెంట్స్ మనకు అందిస్తుంది. అటువంటి కాఫీ బీన్స్ మనం కర్ణాటక కూర్గ్ ప్రాంతం నుంచి తీసుకుంటున్నాం. దీంట్లో ఇంకొక ఇంగ్రీడియంట్ ఉందండి, వెల్వెట్ బీన్స్ అంటారు. దీన్ని ముక్కున అని కూడా అంటారు, తెలుగులో మనం దూలగొండి. ఇది మనకి న్యాచురల్ గా దొరికే దూలగొండి కాదు, దీన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో పండిస్తాం. ఇది చిక్కుడు జాతికి చెందినట్టు దూలగొండి. దీని ప్రత్యేకత ఏంటంటే గనక, ఇది నరాల వ్యవస్థని సరిచేసేటువంటి గొప్ప లక్షణాలు ఉన్నటువంటి ఒక న్యాచురల్ ఇంగ్రీడియంట్. దీంట్లో ఇంకొక రెండో అడ్వాంటేజ్ ఏంటంటే, మన బ్రెయిన్ లోపల డోపమైన్ అనేటువంటి ఒక ఎంజైమ్ ఉంటుంది. ఈ
ఈ డోపమైన్ మాత్రమే మన యొక్క మూడ్ని, మన యొక్క ఆలోచనలన్నింటినీ సరిచేస్తుంది. సిగ్నలింగ్ వ్యవస్థను సరిచేసేది కూడా ఈ యొక్క డోపమైన్. ఎప్పుడైతే వయసు మీద పడినప్పుడు, లేదా న్యూరోపతి కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు, లేదా అల్జీమర్ శాతం పెరిగిపోతుంది, అంటే మతిమరుపు ఎక్కువైపోతున్నప్పుడు, ఈ డోపమైన్కి ఆల్టర్నేటివ్ గా ఎల్-డోపా అనేటువంటి పదార్థం ఈ గింజల్లో ఉంటుంది. ఈ యొక్క ఎల్-డోపా మనకి డోపమైన్కి ఆల్టర్నేటివ్ గా పనిచేస్తుంది. ఈ యొక్క దూలగొడ్డి గింజను మనం రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేయడం వలన మన నరాల వ్యవస్థ అనేటువంటిది ఆధునీకరించబడుతుంది. ఎక్సెసివ్ గ్లూకోజ్ ని కంట్రోల్ అవుతుంది. అల్జీమర్స్ లాంటి దీర్ఘకాలిక వ్యాధి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ మూడిటి అద్భుతమైన సమ్మేళనమే నేను చూస్తున్నటువంటి ఈ యొక్క ఐకాన్. ఏ సుపీరియర్ బ్లెండ్ దట్ కంబైన్స్ ప్రీమియం స్లో రోస్టెడ్ కాఫీ సీడ్స్ అండ్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్. ప్రీమియం కాఫీ గింజలు, హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ తోటి మన ముందుకు వచ్చిన సుపీరియర్ బ్లెండ్ అండి. ఐ కాఫీ రిఫ్రెషెస్ ద మైండ్. ఇది ఏంటి, జబ్బుల కోసం కాదు, పక్కన పెడదాం. ఫస్ట్ అసలు మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం ఒక న్యాచురల్ కాఫీకి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు సపోర్ట్స్ హెల్దీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇన్ హ్యూమన్స్ అండి, నాట్ మెన్స్, నాట్ ఉమెన్స్, నాట్ కిడ్స్ అండి. అందరికి సంబంధించిన చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంటైర్ హ్యూమన్ బాడీ లోపల ఉండేటువంటి ఎక్సెసివ్ గ్లూకోజ్ షుగర్ మేనేజ్మెంట్ కి ఇది చక్కగా ఉంటుంది. ఇది కంప్లీట్లీ వాటర్ సాల్యుబుల్, నీటిలో చక్కగా కరిగిపోతుంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీటిలో ఏదైతే కరుగుతుందో న్యాచురల్ గా అది మన బాడీ లోపల తొందరగా ఇంజెక్ట్ అవుతుంది, తొందరగా తన ఎఫెక్ట్ ని చూపించగలుగుతుందండి. ఈ చక్కటి కాఫీని గనక హాట్ వాటర్ లో మీరు ఒక కప్ ఆఫ్ కాఫీ తాగగలిగితే ప్రతిరోజు ఉదయం, మైండ్ రిలాక్స్ అవుతుంది అండ్ బాడీకి కూడా చక్కటి హెల్త్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, ఇటువంటి కాఫీని మనకు అందిస్తుంది ఇండస్ట్రియల్ హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. మన ప్రొడక్షన్ సెంటర్ బెంగళూరులో ఉందండి. ఒక నెలకి 5,50,000 యూనిట్లు తయారు చేసుకునే గొప్ప కెపాసిటీ మన కంపెనీకి ఉంది. అంటే దీని R&D వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బయో యాక్టివ్స్ అండి. బయో యాక్టివ్స్ అంటే లీడింగ్ న్యూట్రాసూటికల్ కంపెనీ జపాన్. న్యూట్రాసూటికల్స్ అంటే ఏమీ లేదు మిత్రమా, 21st సెంచరీ మెడిసిన్ గా పిలువబడుతుంది. ఆహారమే ఔషధంగా కలిగి ఉండేటువంటి పదార్థాలని మనం న్యూట్రాసూటికల్స్ అంటాం. మనం వింటున్నటువంటి ఈ యొక్క ఐ కాఫీ న్యూట్రాసూటికల్ గ్రేడ్ లో ఉంది. గుర్తించండి ఒకసారి, మనది ఆయుర్వేదాన్ని దాటి, అడ్వాన్స్డ్ ఆయుర్వేదాన్ని దాటి 21st సెంచరీ మెడిసిన్ గా పిలువబడుతున్న న్యూట్రాసూటికల్ గ్రేడ్ లో మన ఐ కాఫీ ఉంది. అంటే న్యూట్రాసూటికల్స్ అంటే ఇది ఆహారము ప్లస్ ఔషధం. అటువంటి చక్కటి ప్రొడక్ట్ ను మనకి అందిస్తుంది మన బయో యాక్టివ్స్ అనేవి చాలా పెద్ద కంపెనీ. ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు మనకి క్లయింట్ గా ఉన్నారండి. మన బయో యాక్టివ్ ఇది మన మదర్ ఆర్గనైజేషన్. ఇది అంటే ఎంటైర్ ఈ యొక్క ఐ కాఫీని కనుక మనం రెగ్యులర్ గా తాగడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే కనుక హోలిస్టిక్ మేనేజ్మెంట్ ఆఫ్ బ్లడ్ షుగర్ లెవెల్స్. ఏదైతే నిత్యం మనం తీసుకుంటున్న ఫుడ్ ద్వారా వస్తున్న ఎక్సెసివ్ గ్లూకోజ్ వల్ల డ్యామేజ్ అయిపోతున్న బాడీ ఉందో, ఆ డ్యామేజ్డ్ బాడీని మరలా మనం రికవరీ చేసుకోవడానికి, బ్లడ్ లో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ ని మేనేజ్ చేయడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. హోలిస్టిక్ అంటే తల వెంట్రుక నుంచి కాలి గోటి వరకు కూడా ఇది చక్కటి ఏం చేస్తుందంటే డిటాక్సిఫికేషన్ గా ఉపయోగపడుతుంది. అంటే ఓవర్ వెయిట్ మేనేజ్మెంట్. ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఎక్సెసివ్ గ్లూకోజ్ వల్ల ఫ్యాట్ వస్తుంది, ఫ్యాట్ నుంచి ఒబెసిటీలోకి వెళ్తాం. అందరూ ఒబెసిటీకి వాకింగ్లు, జాగింగ్లు, జిమ్లు, జుంబాలు, ఇక డైట్లు, దేనికి ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ఉండదండి. కొంతకాలం చేస్తారు, ఆగిపోతారు. బట్ ఈ యొక్క ఐ కాఫీ ప్రతిరోజు ఉదయం సాయంత్రం మనకి రెగ్యులర్ గా మనం కనుక తీసుకోగలిగితే ఆ ఎక్సెసివ్ ఫ్యాట్ మేనేజ్మెంట్ ని మనం చేసుకుంటూనే ఓవర్ వెయిట్ ని కూడా కంట్రోల్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అంటే మెయింటెనెన్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. కొలెస్ట్రాల్ వల్ల వచ్చేటువంటి డ్యామేజ్, స్ట్రోక్లని, హార్ట్ అటాక్లని, స్టంట్లని, ఇలా చెప్పుకుంటూ పోతే కొలెస్ట్రాల్ వల్ల చాలా డ్యామేజ్లు ఉంటాయి. ఇందులో HDL అండ్ LDL ఉంటుంది. మంచి కొవ్వు ఉంటుంది, చెడు కొవ్వు ఉంటుంది. ఈ కాఫీ HDL ఉంచుతుంది, మంచి కొవ్వును ఉంచుతుంది, చెడు కొవ్వుని బయటకు పంపిస్తుంది. దీని ద్వారా ఏమవుతుందంటే మనం కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కంట్రోల్ పెట్టుకోవడం వల్ల ఈ యొక్క విలువైన ఆర్గాన్స్ అయినటువంటి బ్రెయిన్ అండ్ హార్ట్ ని మనం కాపాడుకోవడానికి అవకాశం. ఓవరాల్ రెజ్యునేషన్, ఇది నాట్ ఓన్లీ ఆర్గాన్స్ కైనా ఎంటైర్ బాడీ రెజ్యునేషన్. ఏదైతే సెల్స్ డ్యామేజ్ అయిపోతున్నాయో మనం తీసుకునే ఫుడ్ ద్వారా వల్ల, టాక్సిన్స్ వల్ల కానివ్వండి, ఫుడ్ ద్వారా వచ్చిన ఎక్సెసివ్ గ్లూకోజ్ వల్ల కానివ్వండి, దీని వల్ల డ్యామేజ్ అయిపోతున్న సెల్స్ అండ్ సెల్ మెంబరెన్స్ ని కాపాడుకోవడానికి ఐ కాఫీ బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల రెజ్యునేషన్ పెరుగుతుంది. ఆ రెజ్యునేషన్ అంటే పునర్జీవాన్ని మళ్ళీ మనం పొందుకోవడానికి అవకాశం. అంటే ప్రివెంట్స్ డయాబెటీస్. ఈ రోజు ఇండియాలో 100కి 78 మంది నుంచి 90 మంది డయాబెటిక్ లోనే ఉన్నారండి, ప్రీ డయాబెటిక్. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు డయాబెటిక్ లో కన్వర్ట్ అవుతారు. మన ఇండియాలో డయాబెటిక్ మెడిసిన్ తప్ప ప్రీ డయాబెటిక్ మెడిసిన్ ఏమి. బట్ ఐ కాఫీ అనేటువంటిది
ఈ డయాబెటిక్ నుంచి ప్రివెన్షన్ గాను ప్రీ డయాబెటిక్ కూడా చక్కటి ఆప్షన్ అండి మనకి ఐ కాఫీ అనేటువంటి. ఇది ఏ రకమైన డయాబెటిక్ అయినా టైప్ 1లో ఉండనివ్వండి, టైప్ 2లో ఉండనివ్వండి, జెస్టేషనల్ అవనివ్వండి, ఏదైనా ఉండనివ్వండి, ఎలాంటి డయాబెటిక్ లో ఉన్న వాళ్ళకైనా ఐ కాఫీ అనేటువంటిది ఒక చక్కటి ఆప్షన్ కింద ఉంటుంది. వాళ్ళ డయాబెటిక్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవడానికి ఐ కాఫీ చక్కగా అంటే సపోర్ట్స్ హెల్దీ హార్ట్. ఏదైతే మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మనతోటే ఉండి మన యొక్క ఆరోగ్యాన్ని, మన రక్తాన్ని నిరంతరం పంపింగ్ చేస్తుందో అటువంటి హార్ట్ కి చక్కటి హెల్త్ ఇస్తుంది మన ఐ కాఫీ. ఈ యొక్క ఐ కాఫీకి ఒక డబ్బాలో మనకి 50 శాషెట్స్ ఉంటాయి. ఒక శాషెట్ 2 కప్పులు కాఫీ అవుతుంది. ఒక హాఫ్ శాషెట్ కాఫీ పొడిని ఒక కప్పులో వేసుకుని వేడి వేడి నీళ్ళు దాంట్లో పోసుకుని చక్కగా కలుపుకొని తాగగలిగితే, ఈ రోజు మనం నిత్యం మన తాత ముత్తాతల నుంచి కన్జ్యూమ్ చేస్తున్న ఈ మిగిలిన కాఫీల ప్లేసుల్లో గనక మన కాఫీని పెట్టుకోగలిగితే, ఇది మీకు రుచికి అండ్ ఆరోగ్యానికి చక్కటి అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి ఇటువంటి ఐ కాఫీ ఫస్ట్ మనం కన్జ్యూమ్ చేద్దాం, మన కుటుంబాల్లో కన్జ్యూమ్ చేసేలా చూద్దాం. తర్వాత దీన్ని మన బంధువులకి, స్నేహితులకి పరిచయం చేద్దాం. సో ఇటువంటి ఐ కాఫీని అందించిన ఇండస్ట్రీ వాకి, దాని R&Dకి అంటూ మన చైర్మన్ సార్కి, CEO సార్కి, దీని వెనకాలండి ఆర్నిసలు కృషి చేస్తున్న చాలా మంది సైంటిస్టులు ఉన్నారండి, ప్రొడక్షన్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కూడా మనం చాలా థ్యాంక్స్ చెప్పాలి. నాకు ఈ రోజు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన సార్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీకు తెలుసా, భారతదేశాన్ని మధుమేహం యొక్క రాజధాని అంటారు అని? దేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నట్లు నమోదైంది. ఇది 2025 నాటికి 69.9 మిలియన్లు మరియు 2030 నాటికి 80 మిలియన్ల ఆశ్చర్యకరమైన మార్కును చేరుకోవడానికి దగ్గరగా ఉంది. ఈ వాస్తవాలను పరిగణలోకి తీసుకొని ఇండస్ వివా ఐ కాఫీ అనే ఒక అద్భుతమైన ఉత్పత్తితో మీ ముందుకు వచ్చింది. మీ అందరికీ తెలిసినట్లుగా కాఫీ అనేది ప్రపంచంలో అత్యధికంగా వినియోగించబడే పానీయం. కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే, ఇది రక్తంలో ఆరోగ్యకరమైన చక్కెర స్థాయికి మద్దతు ఇస్తుంది. ఐ కాఫీ ఒక విప్లవాత్మక ఉత్పత్తి. ఇది క్రీమర్ మరియు బ్లాక్ అనే 2 రకాలలో లభిస్తుంది. ఈ ప్రీమియం మిశ్రమం కర్ణాటకలోని కూర్గ్ అనే ప్రాంతంలో లభించే మేలైన కాఫీ విత్తనాల నుండి తయారు చేయబడుతుంది. ఐ కాఫీను శ్రేష్టమైన సాల్సిటాల్ తో సురక్షితంగా చేయబడింది. ఇది సలేషియా నుండి పేటెంట్ పొందిన మూలికా మిశ్రమం. దీనిని ఏకనాయకం లేదా సప్తరంగా అని కూడా పిలుస్తారు. ఇది క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల నుండి మధుమేహం నిర్వహణలో ప్రసిద్ధి చెందినది. అందుకే ఐ కాఫీలో వీటిని కీలకమైన పదార్థాలుగా ఉపయోగించారు. ఐ కాఫీ అనేది ఒక సంపూర్ణ ఆరోగ్య సప్లిమెంట్. ఇది సమర్థవంతంగా చక్కెర వ్యాధిని నిర్వహణ చేస్తుంది. ఇది అన్ని వయస్సుల వారికి అనుకూలంగా ఉంటుంది. రోజుకు 2 సార్లు భోజనానికి అరగంట ముందు ఐ కాఫీ తీసుకోవాలని సిఫార్సు చేయబడింది. వండర్ఫుల్ ప్రొడక్ట్. చూడండి, మా అందరికి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కావాల్సినట్లుగా ఆయుర్వేద కావాలి, అందరికి హెర్బల్ కావాలి, ఆర్గానిక్ కావాలి. ఓకే, ఈ ఆర్గాన్స్ ని కాపాడుకోవాలంటే ఆర్గానికే అయి ఉండాలి. మళ్ళీ మంచి ఫార్ములేటెడ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ ఇప్పుడు రాబోతున్నటువంటి తరం వాళ్ళు కూడా చక్కగా ఉపయోగించేది. ప్రివెన్షన్ అంటే ప్రీ డయాబెటిక్ అనేది అసలు ఇంకా అవి ఎంతమంది ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా ప్రీ డయాబెటిక్ లోకే ఉన్నారు. ఎందుకంటే బ్యాలెన్స్ అవ్వట్లేదు, గ్లూకోజ్ బ్యాలెన్స్ అవ్వట్లేదు. వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా మళ్ళీ ఇట్లా ప్రీ డయాబెటిక్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అంటే, రాకుండా ఉంది కానీ టాబ్లెట్లు వేసుకోవాలి అని అంటే, రాకుండా ఉండి టాబ్లెట్లు వేసుకుంటే నాకు రాలేదు అని అంటే నమ్ముతారు ఎవరైనా? టాబ్లెట్లు వేస్తుందంటే వచ్చిందనే అనుకుంటారు. కానీ చక్కగా వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు అందరూ కాఫీ రూపంలో ఎంజాయ్ చేయొచ్చు. నేను పేషెంట్ని, నేను డయాబెటిక్ ని అనే ఎటువంటి ఫీలింగ్, ఇది మెయిన్ కదా. ఇది మనల్ని హింసిస్తూ ఉంటుంది బయట. నేను డయాబెటిక్ లో ఉన్నాను, నేను డయాబెటిక్ లో ఉన్నాను, ఏం అవసరం లేదు. దాన్ని తీసుకుంటూ ఉంటే కంటిన్యూ చేస్తే సరిపోతుంది. 120 days లో మనమే తెలుసుకోవచ్చు అది ఎట్లా మేనేజ్ అవుతుందని. HbA1c టెస్ట్ చేసేసుకుంటే ఎంత చక్కటి స్లైడ్స్. ఒకసారి సురేష్ గారికి
థ్యాంక్స్ చెప్తున్నాను, మీరు కూడా చెప్పొచ్చు. మీ టీంకి ఎరుకపరిచారు. ఓకే, ఎంత ఓపిక, అంత శ్రద్ధ జ్ఞానం ఉంటే చక్కగా ధనం అయిపోతుంది. అదే నా రిక్వెస్ట్ ఏంటంటే, కూటమి ఇవే స్లైడ్స్ చెప్పాలి. 100 సార్లు చెప్పు, ఇంకేమొద్దు, ఈ స్లైడ్సే 100 సార్లు చెప్పు, 100 లాగిన్లు తెచ్చుకో, సరిపోద్ది. నెట్వర్క్ నీ హోంవర్క్ అయిపోతుంది. నీ నెట్వర్క్ వచ్చేసినట్టే, కాఫీ నెట్వర్క్, వివా నెట్వర్క్. ఓకే, దీనికి సంబంధించిన పరిజ్ఞానం ఉండడం, చక్కగా చెప్పేటువంటి నైపుణ్యం. మనకి ఇక్కడ పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, మన సీనియర్ చెప్పినా మనం చెప్పినట్టే మన టీంకి. ఇప్పుడు తను చెప్పాడు, నా టీంకి చెప్పినట్టే. చూడండి, ఒకరికొకరు వింటూ విన్ ఎట్లా హెల్ప్ అవుతుందో. సో ఈ తరగతులు, క్లాసులు చాలా ఇంపార్టెంట్ మనం సంపాదించుకోవడానికి. చక్కగా ఈ ప్రెజెంటేషన్ ని ఉపయోగించుకోండి. మనకి ఎన్నో విషయాలు, ఇంకా నేను అక్కడ ఒక దగ్గర టైం లేక దాన్ని ఆపలేదు. ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మళ్ళీ ఇంకోటి, కోటం నెక్స్ట్ సారి ఎల్డోపా, న్యాచురల్ ఎల్డోపా. ఎస్ సార్. అసలు ఎల్డోపా ఎంత ఇంపార్టెంట్. ఈ ఎల్డోపా మందులు, మళ్ళీ ఎల్డోపాకి ఒక మందులు, రక్తం పలసబడ్డానికి ఒక మందులు, ఎస్డిఎల్ పెరగడానికి ఒక మందులు, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గడానికి ఒక మందులు. ఓకేనా, ఎన్ని రకాలన్నమాట. ఇది ఎల్డోపా న్యాచురల్ గా దేని నుంచి అందుతుంది? కాఫీలోనే ఉంది ఎల్డోపాని అందించేది. దూలగొండి వెల్వెట్ బీన్స్, అవునా? అది అసలు ఎల్డోపా ఎంత అవసరం అనేది నువ్వు నర్వస్ సిస్టమ్ కి సంబంధించింది. నెక్స్ట్ సారి దాన్ని హైలైట్ చేసి చెప్పు. ఓకే, సో మీరెవరు కూడా మిస్ అవ్వద్దు. ఎవ్రీ వీక్ జరిగేటువంటి మన ప్రెజెంటేషన్, ఇవన్నీ ఉపయోగమే కదా. ఇవి మనకి విఓపి లాగా విని వెళ్ళేది కాదు. ఇది తరగతులు, నేర్చుకునే తరగతులు. మనకు అది వింటూ ఉంటే ఎక్కడో మనం చెబుతూ ఉంటాము. మంచి మంచి టీం. నిన్న చెప్పాను కదా ఎగ్జాంపుల్, ఇంటికి వచ్చినటువంటి ఆ వెరిఫికేషన్ ఆఫీసర్ కి చెప్పడం, తనకు ఎంతో ఎక్కువ షుగర్ ఉండడం, చెప్పింది అట్లా టేస్ట్ బాగుంటుంది ఐ కాఫీ ఇట్లా మీకు తెలుసా అని అట్లా పరిచయం చేసింది అంతే. తనకి ఎంత షుగర్ ఉంది? 500 వరకు ఉందంట. కానీ ఎక్కడ దొరకట్లేదు. పాపం తన అదృష్టం ఆ మేడం రూపంలో వచ్చింది. మళ్ళీ ఒకసారి వినండి అక్కడ ఆ టెస్ట్ మనీ. ఎస్ సార్. సో సార్ వచ్చేసి పాస్పోర్ట్ వెరిఫికేషన్స్ చేస్తుంటాడు సార్. సో లత మేడం ఇంటికి వెరిఫికేషన్ కోసం వచ్చినప్పుడు, మేడం అంటే తన వర్క్ కంప్లీట్ అయిన వెంటనే ఖచ్చితంగా ప్రోడక్ట్స్ ఇంట్లో ఉంచుతుంది సార్. టేస్టింగ్కి ఖచ్చితంగా వచ్చిన వాళ్ళకి చేపిస్తుంది. అట్లా కాఫీ టేస్టింగ్ చేపించిన తర్వాత ఎలా ఉందని అడిగితే బాగానే ఉంది అంటే, ఇది హాట్ వాటర్లో వేసిందే ఆయుర్వేద కాఫీ అని చెప్పి తర్వాత నాకు కనెక్ట్ చేశారు సార్. ముందే నాకు చెప్పారు, ఇట్లా డయాబెటిక్ ఉంది సార్, మీరు మాట్లాడండి. తనకు షుగర్ 500 ఉంది అంటే వెంటనే మాట్లాడి డైట్ గురించి చెప్పి అన్ని చెప్పిన తర్వాత, అంటే ఎన్నో వస్తున్నాయి మార్కెట్లో, ఏది నమ్మేటట్టు లేదు కదా సార్. ఇది ఎంతవరకు నిజం, ఇది వాడచ్చా, ఎంతకాలం వాడాలి, ఎన్ని నెలలు వాడాలి, ఎన్ని రోజులు వాడాలి, ఎప్పటికి తగ్గుతుంది, ఇట్లా రకరకాల ప్రశ్నలు అడిగింది అన్నట్టు. సరే సార్, మీరైతే ఇప్పుడు షుగర్ 500 ఉంది అంటున్నారు కదా, ఫస్ట్ ఒక 3 months అయితే వాడండి, HbA1c టెస్ట్ అయితే చేయించుకోండి సార్ అని చెప్పా. కానీ అది HbA1c అప్పటికి చేయించలేదు. సో టెస్ట్ చేయించిన తర్వాత ఫస్ట్ 500 ఉంది, మళ్ళీ టెస్ట్ చేస్తే 250 ఉంది సార్. మళ్ళీ అది తను సాటిస్ఫై తనంతట తానే కాల్ చేయడము, తనంతట తానే ఆర్డర్ పెట్టుకోవడము, మళ్ళీ 3 months కంటిన్యూ వాడిన తర్వాత అది 135కి వచ్చింది. అలా కంటిన్యూగా వాడుతూనే ఉన్నాడు. ఇప్పుడు దగ్గరగా 9 months అవుతుంది సార్ కంటిన్యూగా వాడుతున్నాడు. చూడండి, జస్ట్ చిన్న పరిచయం చేసింది ఇంటికి వచ్చిన ఆఫీసర్ కి. లక్కీగా ఆయన లక్కీ అసలు. అట్లాంటి ఇష్టంగా చెప్పే వాళ్ళు ఉండడం, నా టీంలో ఉండడం నాకు లక్కీ. ఇండస్ట్రీలో కూడా అలాంటి వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు దొరకడం. కమల్ గారు 500 ఉండడం డేంజర్ అయినా షుగర్ 500 ఉండడం చాలా డేంజర్. కానీ ఎక్కడ దొరకట్లేదు దాని యొక్క పరిష్కారం. ప్రస్తుతానికైతే ఎంజీ పెంచుకోండి, ఇన్సులిన్ వేసుకోండి అని అంటున్నారు అంతే. న్యాచురల్ గా రెజ్యునేట్ చేసి ప్యాంక్రియాస్ ని, అది కనబడుతూనే ఉంది. మనం ఏం చెప్పలేదు, మనం వెళ్ళి మీరు చెప్పండి సార్ ఇట్లా అని మనం ఏం అనట్లేదు. నాకే తెలియదు అది రిజల్ట్ వచ్చిందని. ఓకే, సో ఈ ప్రెజెంటేషన్ కూడా బాగుంది. ఇందాక కోటం గారు ఒక పోలిక చెప్పారు. కూల్ డ్రింక్ కి బేరం ఆడం, బిర్యానీకి బేరం ఆడం, కూరగాయలకి బేరం ఆడుతుంటాం. అంటే దాని అర్థం ఏంటి? సమాజంలో ఉన్న సైకాలజీ ఏంటి అంటే, మనకి ఏదైతే బాగా ఉపయోగపడుతుందో దానికి బేరం ఆడుతూ ఉంటాం. సో ఇంత డాక్టర్ చేయాల్సిన పనిని ఇంత చేస్తున్నటువంటి కాఫీకి కూడా ఇంకా తక్కువ లేదా అని మనం అంటూ ఉంటాం.
ఉమ్. ఒక్కసారి కాకపోతే వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు. కానీ దీని ఇంపార్టెన్స్ మరి ఈ ప్రెజెంటేషన్ల ద్వారానే. రెండు విషయాలండి. ఫస్ట్ లో నా ఫ్రెండ్ నేను చెప్పగానే కొనేశాడు కదా అని వదిలిపెట్టొద్దు. నువ్వు కొన్న ప్రోడక్ట్ ఎంత వాల్యూ నువ్వు ఫస్ట్ విను. నువ్వు ఒక అర్ధ గంట అయినా గంట అయినా విను. నువ్వు కొన్నావు ఓకే అని. లేదు ఫస్ట్ లోనే వింటా అంటే వినిపించాలి. కానీ ఇదైతే ఓపిక్ గా మాత్రం నేను ఫోన్లో చెప్పేసానంటే కాదు నువ్వు ఫోన్లో చెప్పేది కాదు, నాకు అర్ధ గంట నీ ఫోన్లో నీ యొక్క ఆరోగ్యాన్ని నేను మొత్తం ఇవ్వలేను. అది మహాభాగ్యం. ఆ భాగ్యాన్ని కేవలం మాటలతో సరిపోదు. నువ్వు నీ మిస్సెస్ ఇద్దరు కూర్చొని వినండి. ఓకే, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళతో సహా వినండి. అదంత ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్న అవగాహన అనేది. అదే మహాభాగ్యం. సో దయచేసి ఇట్లా ప్రెజెంటేషన్ అని చేయండి. లేకపోతే ఆల్రెడీ కొనేశారని అనుకుంటే ఆ తర్వాత థ్యాంక్ యూ మీట్లోనైనా ఈ వివరం అనేది మనం ఇవ్వాలి. ఏమో మనం ఇచ్చినటువంటి అవగాహనే మనకి ఆదాయాన్ని తీసుకొస్తుందేమో చెప్పలేంగా. మనం పాంప్లెట్లు పంచేది కాదు, ఫ్లెక్సీలు పెట్టి వేరే వేరే కంపెనీలు హైవేల పక్కన బోర్డింగ్లు పెట్టి టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇదంతా లేదు. డైరెక్ట్ గా మన ద్వారానే ఒకరి నుంచి ఒకరికి వెళ్ళాలి. సో విలువైన ప్రోడక్ట్ కాబట్టి మనం ఆ ఓపిక ఉంటే సరిపోతుంది. మేడం ఇట్లా ఉంటే ప్రెజెంటేషన్ ఎట్లా ఉంటుంది? గుడ్ మార్నింగ్ సార్. చాలా వండర్ఫుల్ గా ఉంటుంది సార్. చాలా వాళ్ళకి ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చిందో అర్థమైతే దాన్ని ఎట్లా క్లియర్ చేసేది వాళ్ళ కళ్ళ ముందు కనబడుతుంది సార్. ఇదే ప్రోడక్ట్ అని వాళ్ళకి అనిపిస్తుంది 100%. ఎస్, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సార్ మనకి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ అమ్మడం వల్ల లాగిన్ వల్ల వచ్చే డబ్బులు అనేవి యాక్టివ్ ఇన్కమ్ అంటాం. మళ్ళీ వాటి ద్వారా రీపర్చేస్ కానీ మళ్ళీ లాగిన్స్ కానీ వస్తే దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. సో రోజు రోజుకి ప్యాసివ్ ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఎవ్రీ వీక్ ఇన్కమ్ ప్యాసివ్ గా మారిపోతూ ఉంటుంది. ఓకేనా? ఇది సో ఈ ప్రెజెంటేషన్ దగ్గర తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మాషెట్టి. ఎస్ సార్. ఇప్పుడు ఇంతకుముందు మీరు అడిగిన క్వశ్చనే మళ్ళీ ఒకసారి నా కోణంలో నేను చెప్పాలనుకుంటున్నా సార్. ఇదివరకు బయటకు వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఏది పడితే అది తినేస్తారు. అన్ని తినేది. ఇప్పుడు ఎప్పుడైనా ఫ్యామిలీకి బయటకు వెళ్ళినా ఒక చిన్న పాప్కార్న్ తిన్నా, అమ్మ ఇంటికి వెళ్ళినాక ఫుల్ ప్యాకెట్ కాఫీ తాగేయాలి, ఇంకా క్లీన్ చేసుకోవాలి. ఆ అలర్ట్నెస్ అనేది పెరిగిపోయింది సార్. అలర్ట్నెస్ పెరిగింది. అది చాలా బాడీ కూడా చాలా ఫ్రీ అనిపిస్తుంది. ఈ హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళే హెల్త్ కాన్షియస్ ని పెంచగలరు. అంతే కదా. ఒకవేళ ఒక చాక్లెట్ తిన్నాము లేకపోతే ఐస్ క్రీమ్ తిన్నాము, వెంటనే క్లీన్ చేసుకోవాలనే అవగాహన ఆలోచన రావాలి. పల్స్ తీసుకోవడము, లేకపోతే లేడీస్ అయితే కేర్ తీసుకోవడము, ఒక కాఫీ తాగడము, ఇది ఒక క్లెన్జింగ్ చేసేది. ఏదో ప్రస్తుతం ఉన్నటువంటి ఒకసారి అన్నారు సార్, ఇది క్లీనింగ్ ఫుడ్ లాగా మనకు ఉపయోగపడుతుందని. క్లీనింగ్ ఫుడ్, చాలా క్లీనింగ్ ఫుడ్. అట్ ద సేమ్ టైం ఒక చిన్న విషయం కూడా మనం చెప్పాలి. ప్రధాన ఆహారం, ఉప ఆహారం. మనది ఉప ఆహారం అన్నమాట. ఈ ప్రధాన ఆహారంలో ఏవైతే లేవో విటమిన్లు, ఎంజైమ్లు, పోషకాలు, సూక్ష్మ పోషకాలు లేవో అందించేది ఈ ఉప ఆహారం, సప్లిమెంట్స్ అంటాం. ఓకే, ఈ సప్లిమెంట్స్ ఇంపార్టెంట్. ఈ ప్రధాన ఆహారంలో ఏమి ఇంపార్టెంట్ అంటే డైట్ ఇంపార్టెంట్. చక్కటి ఆలోచనతోటి ఎక్కువ బియ్యానికి సంబంధించిందే కాకుండా కొంచెం చిరుధాన్యాలకు సంబంధించింది, అట్లా 3 పూటలు బియ్యానికి సంబంధించిన భోజనము, టిఫిన్లే కాకుండా వేరే కూడా ఆలోచించాలి. అప్పుడు ఏమవుతుంది, తొందరగా వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం నుంచి బయటపడతారు. మన సప్లిమెంట్స్ కి సపోర్ట్ చేయాలి, అంతేనా? శరీరానికి సపోర్ట్ చేసినట్టే కదా. శరీరానికి రెజనేట్ చేసుకునే శక్తి ఉందా లేదా? ఇందాక లైవ్ గా చూపించారు హార్ట్ది సంబంధించి. సో శరీరానికి సపోర్ట్ చేస్తే మంచి సప్లిమెంట్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రజెంటేషన్ అన్నారు కదా, ప్రజెంటేషన్ అరేంజ్ చేసేటప్పుడు ముఖ్యంగా ఇట్లా సో కంపెనీ ఉందన్నా లేదా ఒక ప్రోడక్ట్ అనే పాయింట్ వచ్చినా వాళ్ళ వెంటనే మైండ్ సెట్ అనేది ఇది ఏది దానికి సంబంధించి వాళ్ళకి అంతకుముందు గతంలో మనసు అంటేనే మెమరీ. ఆ మెమరీలో ఏ కంపెనీలు, ఏ ప్రొడక్ట్లు అవి ఏమున్నాయో దాని ప్రకారమే ఆలోచిస్తుంది మనసు. కాబట్టి ఫస్ట్ వాళ్ళు నిదానంగా, సార్ మీరు ఏ ప్రోడక్ట్ తీసుకోవాలని చెప్పట్లేదు, మీకు మంచి ఆరోగ్య అవగాహన తెలుసుకోవాలని నేను చెప్తున్నానని స్టార్ట్ చేయాలి. తీసుకోవాలని కాదు, తెలుసుకోవాలని. అంతే. అప్పుడు వాళ్ళకి కొంచెం నిదానం అవుతారు. లేకపోతే ఇక్కడ చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తము
ఏ పర్సంటేజ్ గురించో లేకపోతే వాళ్ళ బిజినెస్ గురించో అని అక్కడి వరకే ఆగిపోతుంది. అక్కడి వరకే ఆగిపోతుంది. దీనికి కాస్ట్ కంటే వాల్యూ ఎక్కువ అని తెలియాలి. చెప్పు. ఎస్ సార్, వీళ్ళు టైం తీసుకునే దగ్గర అంటే ఇట్లా ప్రోడక్ట్ ఉంటుంది, ఇది మీకు ఉపయోగపడుతుంది అని చెప్పినా కానీ కాస్ట్ ఎంత అంటే వీళ్ళు తొందరగా కాస్ట్ గురించి చెప్పడం, ఒక్కొక్కసారి కాస్ట్ గురించి చెప్పకుండా కూడా ఇది వాడు నీకు షుగర్ తగ్గిపోతుంది అని చెప్పడం, అసలు తగ్గిపోతున్న పదం వాడద్దు. ఇట్లా రకరకాల ఇన్విటేషన్లు ఇవ్వడం వల్ల ఆ ప్రజెంటేషన్ అనేది క్రియేట్ అవ్వట్లేదు సార్. సో నేను రిజ్వానా మేడంతో ఇంటరాక్షన్ అయినప్పుడు మేడం ఇట్లనే నాకు కొన్ని చెప్తుంటే నేను ఒకటే చెప్పాను, మేడం మీరు ఏం చెప్పకండి, కంపెనీ గురించి చెప్పకండి, ప్రోడక్ట్ గురించి చెప్పకండి, ఏం చెప్పకండి, మరి ఎట్లా చెప్పాలి సార్ అని అడిగింది మేడం. అంటే నేను చెప్పిన విషయం ఏంటంటే ఇట్లా ఆరోగ్యానికి సంబంధించింది ఉచితంగా అవేర్నెస్ చేస్తున్నారు. అంతే. ఇప్పుడు మీరు హెల్త్ ఇష్యూతో సఫర్ అవుతున్నారుగా, అసలు ఆ హెల్త్ ఇష్యూ ఎందుకు వచ్చింది, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఫుడ్ హ్యాబిట్స్ విషయం అంతే, ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో ఎలా కేరింగ్ తీసుకోవాలి, డైట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద ఫ్రీ అవేర్నెస్, ఫ్రీ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది అని చెప్పింది. వెంటనే స్పాట్ లో టైం ఇచ్చింది, ప్రజెంటేషన్ జరిపింది. అంతే. అప్పుడు తనకు క్లారిటీ వచ్చింది. ఎంత అంటే అసలుకి ఎట్లా ఉందంటే శుభకార్యానికి రండి, బట్ కానుకలు మాత్రం తీసుకురండి మర్చిపోకండి అని చెప్పినాం అనుకోండి, కథం వచ్చేటోళ్ళు కూడా రారు. అర్థమైందా? వచ్చేటప్పుడు కానుకలు పట్టుకొని రండి, ఖచ్చితంగా చదివింపులు ఉండాల్సిందే అని అన్నాం అనుకోండి, అంతే. ఏ చదివింపులు అవసరం లేదు, జస్ట్ శుభకార్యానికి రండి అంటే అప్పుడు వస్తుంది. మీకు ఏమీ అవసరం లేదు, మీరు చక్కగా ఇది ఒకసారి వినండి, మైండ్ లో పెట్టుకోండి, ఆ యాంటీ ఆక్సిడెంట్స్ గురించి, గ్లూకోజ్ గురించి, సమస్యలు ఎందుకు వస్తుందో తెలుసుకోండి, నచ్చితేనే మీకు ముందుకెళ్ళండి. ఇది మన ఫ్రెండ్ దగ్గర, మన ఫ్యామిలీ దగ్గర మనీతో సంబంధం లేకుండా కేవలం సమయం కూడా తీసుకోలేకపోతే ఎట్లా? ఇక్కడ సమయమే ధనం. ఓకే, సో అది దాంట్లో నేర్పు ఉండాలి. మన సీనియర్స్ చేసే ప్రెజెంటేషన్ మీద ఆ హోప్ ఉంది కదా, ఖచ్చితంగా నచ్చుతుందని. కాబట్టి టెన్షన్ పడొద్దు. తగ్గడానికి హెల్ప్ అవుతుంది అంతే. నీ ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది, న్యాచురల్ గా బాడీని తగ్గించుకుంటది. ఇద్దరికి జ్వరం వచ్చింది అంతే కదా కోటి, ఇద్దరికి సేమ్ టాబ్లెట్లు ఇచ్చారు, ఒకేసారి తగ్గుద్దా? వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ రెసిస్టెన్స్ పవర్ని బట్టి, సరేనా? రిజల్ట్ వల్ల రెసిస్టెన్స్ ని బట్టి ఉంటుంది. అందుకే 120 days లో HbA1c టెస్ట్ చేసుకుంటే వాళ్ళకే తెలిసిపోద్ది వాడాలా వద్దా. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మంచి సమయం ఇచ్చారు, థ్యాంక్ యూ. మీరు ఎర్లీ మార్నింగ్ 5కి లేవలేకున్నా 5:30 అయినా సరే, 6 అయినా సరే, ఆ టైంలో ఎప్పుడు ఉంటే అప్పుడు వచ్చేయండి. 5కి అయితే ఇంకా ఫస్ట్ నుంచి వర్డ్స్ వినొచ్చు. ఏ టైం అయినా సరే లాగిన్ అవ్వండి. ముఖ్యంగా ఎవరు అని అంటే, నాకు నెక్స్ట్ 500 ర్యాంక్ ఇంపార్టెంట్, నా 1000 ర్యాంక్ ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు ఆ ర్యాంక్ వరకు రండి, నియమం పెట్టుకొని, ఆ తర్వాత రిలాక్స్ అవ్వండి ఆ ర్యాంక్ వరకు. ఓకే, ఇక మనం బ్రెత్ వర్క్ చేద్దాం. నన్ను ఒక చిన్న విషయం ఇది చెప్పనివ్వండి. ఈ మైండ్ ఫిట్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ ఫిట్నెస్ గురించి మనం ఈ రోజుల్లో ట్రై చేయడం చాలా తక్కువ. మైండ్ ఫిట్నెస్ గురించి ఒక వర్కౌట్ చెప్తాను. వర్కౌట్, దానిని బ్రెత్ వర్కౌట్ అంటాం. బ్రెత్ వర్కౌట్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ బ్రెత్ వర్కౌట్ ని ఎలా చేయాలి అంటే, మనం బ్రీతింగ్ తీసుకునేటువంటి సైకిల్స్ ఉంటాయి. తీసుకోవడం వదలడం, తీసుకోవడం వదలడం ఒక సైకిల్. అట్లా ఒక 40 సైకిల్స్ నేను ఇప్పుడు దగ్గరుండి ప్రాక్టీస్ చేయిస్తాను. ఇది ఓన్లీ ప్రాక్టీసే. ఆ తర్వాత మీరు ఖాళీ ఉన్నప్పుడల్లా మనం కూర్చొని ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, దానివల్ల చాలా చాలా లాభాలు ఉన్నాయి ఆ బ్రెత్ వర్కౌట్ చేయడం వల్ల, రైట్? సో దీన్ని మనము సంబోధించడము బ్రెత్ వర్కౌట్స్ అని అనాలి. అప్పుడు మన కాన్షియస్నెస్ మొత్తం కూడా బ్రెత్ దగ్గరికే ఉంటుంది, రైట్? సో దీన్ని మనం స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఏమో ఎర్లీ మార్నింగ్ కాబట్టి మనం బ్రీతింగ్ తీసుకునేది ఒకవైపు హోల్డ్ చేసుకుంటాం. అది అప్పుడు యువతల వైపు ఉన్న బ్రెయిన్ ని యాక్టివేట్ చేస్తుంది. తర్వాత ఇటు హోల్డ్ చేస్తాము, తర్వాత ఇటువైపు యాక్టివేట్ చేస్తుంది. ఒక సైలెన్స్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత ఎటువంటి చేతి సపోర్ట్ లేకుండా 20 సైకిల్స్ ని కౌంట్ చేసుకోండి, సరేనా? రైట్, అది ఒక 10 నిమిషాలు. ఈ బ్రెత్ వర్కౌట్ వల్ల ఏం లాభము అనేది ఒక 4-5 సార్లు ప్రాక్టీస్ చేస్తే సరిపోతే తెలిసిపోతూనే ఉంటుంది.
పెద్దగా దేని గురించి ఆలోచించొద్దు. జస్ట్ ఈ కొద్దిసేపు మనం తీసుకునేటువంటి గాలి అది వేగంగా, ఒకరికేమో వేగంగా ఉంటుంది, ఒకరికేమో ప్రశాంతంగా ఉంటుంది. మనసు ఆందోళనంగా ఉంటే, కొంచెం టెన్షన్గా ఉంటే వేగం ఎక్కువ ఉంటుంది. నైట్ లేట్గా తిన్నాం అనుకోండి, ఉదయం గాలి తీసుకోవడం వేగంగా బరువుగా ఉంటుంది. అది తెలుసుకోవాలి, ఒకసారి గమనించుకోవాలి. ఆలోచన అంటే ఉట్టి ఆలోచనే కాదు, గాలి అంటే ఉట్టి గాలే కాదు, మన ప్రాణం ఉంది అందులో. మనం చేసే చిన్న చిన్నటువంటి ప్రయత్నాలే మనకు గొప్ప సాయం చేస్తాయి. సూక్ష్మంలోనే మోక్షం దాగి ఉంటుంది. నమ్మాలి, ప్రాక్టీస్ చేసి చెక్ చేసుకోవాలి. బాగుంది అని అనుకుంటే, మనసు బాగాలేనప్పుడల్లా ప్రాక్టీస్ చేసుకోవాలి. ద సీక్రెట్ తెలుగు టాక్ 2. అకార్డింగ్ టు లా ఆఫ్ అట్రాక్షన్, లైక్ అట్రాక్ట్స్ లైక్. అంటే ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయి అని. మీరు ఈ ప్రపంచంలోకెల్లా ఒక అత్యంత శక్తివంతమైన అయస్కాంతం ఊహించారు. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది. వీళ్ళైతే దీన్ని ఊహించారు. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఒక ఆకర్షణ శక్తి మీలో ఉంది. సో ఇక మీరు ఏం ఆకర్షించాలనుకుంటున్నారు అనేది నిర్ణయించండి. స్టూడెంట్స్ అయితే మార్కులు కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, పెద్దవాళ్ళు అయితే మనీ, జాబ్, బిజినెస్ సక్సెస్, ఫ్యామిలీ హ్యాపీగా ఉండడము, ఏదైనా కావచ్చు. మీరేం కావాలనుకుంటున్నారో నిర్ణయించుకున్న తర్వాత, ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది అని భావించిన తర్వాత, సో మీరు ఆకర్షించాలనుకుంటున్నటువంటి విషయం గురించి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ మన అయస్కాంత శక్తి అంటే ఆకర్షణ శక్తి మన ఆలోచనల ద్వారా బయటపడుతుంది. మనం దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో దానికి సంబంధించినటువంటి విషయాలు, దానికి సంబంధించినటువంటి పరిస్థితులు, సంఘటనలు, సన్నివేశాలు, సో దానికి తగ్గట్టుగానే వ్యక్తులు మన జీవితంలోకి ఆకర్షించబడతారు. సో మనుషులుగా మనం పని ఏంటంటే మనకి కావాలి అనుకున్న వాటి గురించి ఆలోచించడం, మనకేం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవడం. ఇక అక్కడి నుంచి ఈ ఆకర్షణ సిద్ధాంతం పనిచేయడం మొదలు పెడుతుంది. మనం ఏం ఆలోచిస్తుంటే దాదాపుగా అలాగే తయారవుతూ ఉంటాం. సో మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో జరుగుతున్న ప్రతిదాన్ని మనమే సృష్టించుకుంటున్నాం మన ఆలోచనలతో. ఇక్కడ బాబ్ ప్రాక్టర్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అదేంటంటే, మన మనసులో దేన్నైతే చూడగలిగితే, దేన్నైతే ఊహించగలిగితే, దేన్నైతే విజువలైజ్ చేస్తున్నామో అప్పుడు అది మన చేతిలోకి వస్తుంది. సో మనకేం కావాలి అనే దాని గురించి మన మనసులో ఆలోచించగలిగితే, దాన్ని ఒక ముఖ్యమైన ఆలోచనలుగా చేసుకోగలిగితే అప్పుడు దాన్ని మన జీవితంలోకి తీసుకొస్తాం. ప్రతి ఆలోచనకి ఒక ఫ్రీక్వెన్సీ అంటూ ఉంటుంది. ఎవ్రీ థాట్ హ్యాస్ అ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ జాన్ అస్సారఫ్ చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యాలు ఉన్నాయి. ప్రతి ఆలోచనకి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే మీరు ఆలోచించే ప్రతిదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఒకే ఆలోచనని మళ్ళీ 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 విడవకుండా రిపీటెడ్గా ఆలోచిస్తూ ఉంటాయి. ఉదాహరణకి, ఒక కొత్త కారు సొంతం అవ్వాలని మీరు ఆలోచిస్తూ ఉన్నా, అవసరమైన డబ్బు చేజిక్కించుకోవాలని అనుకుంటూ ఉన్నా, ఒక కంపెనీని డెవలప్ చేయాలి అనుకుంటూ ఉన్నా, లేదంటే సక్సెస్ కావాలి అనుకుంటూ ఉన్నా, అది ఎలా ఉంటుందో మీరు ఊహిస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా వైబ్రేషన్స్ని మీరు రిలీజ్ చేస్తున్నారని అర్థం.
సో దానికి తగ్గట్టుగానే మన జీవితంలో కొన్ని పరిస్థితులు, కొన్ని సంఘటనలు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బండి కావాలి, ఒక స్కూటీ కొనాలో, లేకపోతే కారు కొనాలి, లేదంటే మరేదైనా వస్తువు కొనాలి అని మీరు ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో, హృదయపూర్వకంగా ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత దానికి మీరు బయటికి వెళ్తున్నప్పుడు దానికి సంబంధించిన యాడ్స్ కనబడడం, లేదంటే వెహికల్ అయితే అలాంటి వెహికల్సే పదే పదే కనబడడం. సో కొంతమంది వ్యక్తులు వచ్చి వాటికి సంబంధించినవే మాట్లాడడం. సో నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాకు తెలిసిన ఒక సర్కిల్లో, ఫ్రెండ్స్ సర్కిల్లో మాట్లాడుతున్నాను. అందులో ఒక పెద్ద మనిషి కూడా ఉన్నాడు. సో ఈ విషయాల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు వెంటనే తను ఈ మాట చెప్పాడు. నేను మా అమ్మాయికి పెళ్లి చెయ్యాలని అనుకుంటున్న వెంటనే, అంటే హృదయంలో తనకు ఇక మా అమ్మాయికి నేను పెళ్లి చేయాలని ఒక రోజు రాత్రి పడుకునే ముందు ఇలా అనుకున్నాను. సో అలా జరిగిన 2 రోజుల తర్వాత సో కొంతమంది అతనికి ఫోన్ చేయడము, ఇక్కడ అబ్బాయి ఉన్నాడని మీరు చూస్తారా అనడము, తర్వాత ఈ అబ్బాయి బాగున్నాడని దాదాపు ఒక 3-4 రోజుల్లో ఒక 3-4 సంబంధాలు అతని దాకా వచ్చినాయి. అతని ముందు ఆశ్చర్యపోయాడట. సో ఆ తర్వాత నేను ఆ మీటింగ్లో చిన్న ఒక సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరము కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఈ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు అతను ఈ ఎక్స్పీరియన్స్ చెప్పాడు. అంటే మన హృదయంలో, అంతరంగంలో దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో, యూనివర్స్ అనండి, లేకపోతే ఏదైనా పెట్టుకోండి, దానికి తగ్గట్టుగా సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం మొదలు పెడతా ఉంటాడు. జనరల్ గా మనం ఏం చేస్తామంటే ఆలోచనలు మాత్రమే కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తూ ఉంటాం. బట్ ప్రతి ఆలోచనకి దానికంటూ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది, హై ఎనర్జీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఈ తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ఆలోచనలు అంటే కొన్నిటిని నెగిటివ్ థాట్స్ అనొచ్చు. ఎప్పుడైతే మనం అది చేస్తూ ఉంటామో దానికి తగ్గట్టుగానే ఒక రకమైన బాధ వచ్చింది అనుకోండి లోపల, సో మనం దాన్ని మార్చడానికి ఏమన్నా చిన్న చిన్న ప్రయత్నాలు చేయకపోతే, అందులోకి వెళ్ళి బయటపడకపోతే, ఆ బాధతోని కనుక మనం ఐడెంటిఫై కనుక అయినట్టయితే ఇంకా అలాంటి బాధాకరమైన సంఘటనలు మన జీవితంలోకి మరింతగా ఆకర్షించబడతాయి. సో ఎప్పుడు కూడా మీ మనసులో బాగా ఉంటున్నట్టుగా, మంచిగా ఉంటున్నట్టుగా మీరు ఊహించుకోగలిగితే, అలాంటి ఆలోచనలు చేయగలిగితే, సో ఆలోచనలన్నీ కూడా ఆ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేసి దానికి తగ్గట్టుగా అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మన వైపు ఆకర్షించబడతాయి. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మన లోపల ఉంది. ఏం కావాలనుకుంటున్నామో నిర్ణయించుకున్న తర్వాత వీలైతే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కళ్ళు మూసుకొని దాని గురించే ఊహిస్తూ ఉంటే ఒకరోజు అది మీ సొంతం అవుతుంది, మీ కళ నిజమవుతుంది. అయితే నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను, మనం కనుక బాధలో ఉన్నట్టయితే ఆ బాధలో ఉన్నదాన్ని మార్చడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో లేదు అంటే బాధని సంపూర్ణంగా అంగీకరించి బాధని గమనిస్తూ ఆ బాధలోకి వెళ్తూ ఉండడం ద్వారా కూడా బాధను మనం అధిగమించవచ్చు. ఇక్కడ 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఐదర్ we can completely accept that sadness or negativity. దాంతో ఫైట్ చేయొద్దు మనం. We have to accept that negativity and understand it and observe it. అండ్ లేదు అంటే కొన్ని రకాల డిఫరెంట్ అంటే we have to focus on what we want. అంతేకాని నెగిటివిటీతోనే మనం పోరాడామనుకోండి, అది మరింత సమస్యను సృష్టిస్తుంది. సో వీలైతే ఈ రోజంతా కూడా గుర్తుపెట్టుకోండి, మీ దేన్నైనా ఆకర్షించే శక్తి మీ లోపల ఆల్రెడీ ఉంది. సో మన పని ఏంటంటే ఏం కావాలో నిర్ణయించుకొని దానికి సంబంధించిన ఆలోచనలు చేస్తూ ఉంటే అది మీ జీవితంలోకి ఖచ్చితంగా వస్తుంది. అయితే చాలా మంది డౌట్, అంటే కేవలం ఇంత మాత్రం చేస్తే సరిపోతుందా, కోరుకునే అటిటీ పొందొచ్చా, ఇక నేనేం పని చేయాల్సిన అవసరం లేదా, కష్టపడాల్సిన అవసరం లేదా, వర్క్ చేయాల్సిన అవసరం లేదా అని ఎన్నో రకాల డౌట్స్ మీకు రావచ్చు. సో వాటికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలలో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఓకే, సో మనం ఖచ్చితంగా కేవలం ఊహించినంత మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో అలాగని పని చేయాలి కాబట్టి తప్పదు కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చేయాల్సిన అవసరం ఉండదు. మనం ప్రాపర్గా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ని సరిగ్గా యూజ్ చేసుకోగలిగితే మనకే తెలియకుండా పనిలో ఇన్వాల్వ్ అయిపోతాం. మనం ప్లాన్ చేసి ఇక చేయాలి అని ఇబ్బంది పెట్టుకొని మన శరీరాన్ని మనసుకి ఇబ్బంది పెడుతూ
పనిలో ఇన్వాల్వ్ అయ్యి అదొక రకమైన నెగిటివ్ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తుంది. దాని మూలన పాజిటివ్ రిజల్ట్స్ కంటే నెగిటివ్ రిజల్ట్స్ వస్తుంది. సో దీనికి సంబంధించిన విషయాల్ని ముందు ఐ విల్ ట్రై టు డిస్కస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్.
గ్రేట్. థ్యాంక్ యూ. స్లోలీ ఓపెన్ అవ్వండి. సో మనం ఇప్పుడు ఏం చేసాము, మనసుని హోల్డ్ చేసుకొని మన ఇన్నర్ పవర్ తోటి మనం స్పెండ్ చేసాం. ఇది ఇంపార్టెంట్. మన ఆలోచనలు అంటే మనసు ఉపయోగించుకునే ఎనర్జీ ఇదే అనమాట. ఎనర్జీ లేకపోతే మనసు ఏమీ ఉపయోగించుకోలేదు, అంత బాధ పెడుతూ ఉంటుంది. అది ఎనర్జెటిక్గా ఉపయోగించుకోవాలంటే ఫస్ట్ మనం అది హోల్డ్ చేసి మనం మన ఇన్నర్ శక్తితోటి మనం స్పెండ్ చేయాలి. అప్పుడు అది చక్కగా ఉపయోగించుకుంటాం. రైట్. సో రోజు బ్రెత్ వర్క్ సమయం చిక్కినప్పుడల్లా చేసుకోండి. బ్రెత్ కౌంటింగ్ చేయడమే బ్రెత్ వర్క్. సో డేర్ పార్ట్నర్స్, ఒక విషయము, మనకి ఆగస్టు 31 సెలబ్రేషన్స్ ఇన్ రాజమండ్రి. పిన్ సెరమనీ కళ్యాణి మేడం అండ్ పద్మ మేడం, సునీల్కి పిన్ సెరమనీ ఉంటుంది. అక్కడ వాళ్ళ కొత్త వాళ్ళు కూడా వస్తారు. ఇదే పల్స్ వెల్నెస్ అవేర్నెస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ మీరు అందరూ కూడా ఆహ్వానితులే, అక్కడ అన్ని మీకు ఉంటాయి. తప్పనిసరిగా అటెండ్ అవ్వండి, విజయవంతం చేయండి. మీ బ్రాండ్ న్యూ ఎవరైనా ఉన్నా కూడా తీసుకురండి, రికగ్నైజేషన్ ఉంటుంది. సరేనా? ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం 5 PM.